సో హాయ్ అండి అందరికి, నమస్తే. సో ఎన్ని డేస్ ఒక మంచి వినిపిస్తుంది కదండి, వాయిస్ వినిపిస్తుంది కదా? ఓకే ఓకే మేడం, వినిపిస్తాను. సో ఒక చాలా మంచి నాలెడ్జ్ నేర్చుకున్నారు ఆన్లైన్ లో. ఇంత మంచి నాలెడ్జ్ పరిచయం అవ్వడం అనేది అంటే రియల్లీ వెరీ హెల్ప్ఫుల్ అండి. సో ఇది నా లైఫ్ లో నేను ఎలా ఇంప్లిమెంట్ చేశాను, ఇప్పుడు ఈ నాలెడ్జ్ ని ఎలా ఇంప్లిమెంట్ చేశాను, ఏ పాయింట్స్ నాకు స్ట్రైక్ అయినాయి, నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాను అనేది షేర్ చేస్తానండి. అంటే చాలా కంటెంట్ మనకి పరిచయం అవుతుంది కదా, ఆల్ ఆఫ్ ఎ సడన్ దిస్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇప్పుడు వరకు మనం ఎక్కడ అంటే బిట్స్ అండ్ పీసెస్ లో వింటాము, కానీ ఒక కంప్లీట్ ఫామ్ లో మన రిలేషన్స్ తోను, సొసైటీతోను ఇలా చాలా మల్టిపుల్ టాపిక్స్ వింటాము. సో ఒక్కసారి విన్నప్పుడు మనకేమి వెంటనే మొత్తం ఫాలో అయిపోతామని అలా ఏం లేదు. ఏదో ఒక పాయింట్ ఒక్కొక్కరికి ఆకట్టుకుంటది, సో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాము. సో ఇలా నాకు ఈ కంటెంట్ పరిచయం అయింది మా పెళ్లికి ముందే పరిచయం అయింది అనమాట. అంటే హరి అప్పటికే దీంతో ఈ జీవనిజతో పరిచయం ఉంది తనకి. సో నన్ను కూడా ఈ వర్క్ షాప్ అటెండ్ అవ్వమన్నారు. నీకు నచ్చితే అప్పుడు తర్వాత నా పెళ్లి చేసుకుందాము, లైఫ్ ఇలా ఉండబోతుంది, దీంట్లోనే వర్క్ చేయాలనుకుంటున్నాను సో అని అన్నారు. నాకు కూడా అంటే కొంచెం సొసైటీ ఏదైనా చేయాలి అని, ఓన్లీ నేను నా ఫ్యామిలీ ఇలానే కాకుండా కొంచెం సొసైటీకి ఏమైనా చేయాలి అని అలానే ఉండేది. బట్ ఈ నాలెడ్జ్ కూడా పరిచయం అవ్వాలి అని తను నన్ను అటెండ్ అవ్వమన్నారు. సో నేను పెళ్లికి ముందు ఇది అటెండ్ అయ్యాను, నాకు కూడా ఓకే అనిపించింది. అంటే ఆల్రెడీ అంతే ఉన్నాను నా మానసికంగా, నా ఆలోచనలు కానీ ఇవి కానీ అన్ని అలానే ఉన్నది అనిపించింది. సో వి గాట్ మ్యారీడ్. అయితే తర్వాత ఒక 2 years అలా ఫస్ట్ హనీమూన్ పీరియడ్ లో అంతా ఇంకా లేకపోతే అంటే ఈ నాలెడ్జ్ ఇంప్లిమెంట్ చేయాల్సినంత అవసరం కానీ అలా మా మధ్య ఏం రాలేదు. ఇది మోస్ట్లీ రిలేషన్షిప్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం కదా. సో సెల్ఫ్ డెవలప్మెంట్ ఎవ్రీథింగ్ ఇస్ దేర్. బట్ తర్వాత పెళ్లి తర్వాత ఒక 2 ఏళ్ళు చాలా మంచిగానే ఒక హనీమూన్ పీరియడ్ లాగా అంత మంచిగానే అయింది. సో తర్వాత మా పాప పుట్టింది 2 years తర్వాత. ఇంకా అప్పుడు కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అలా రావడం స్టార్ట్ అయినాయి అనమాట. హనీమూన్ పీరియడ్ అయిపోయింది 2 years తర్వాత. ఇప్పుడు అప్పుడు ఇద్దరిలో ఒకళ్ళు ఫాల్ట్స్ కానీ, దానిలో ఫాల్ట్స్ నాకు, నా వర్షన్ చెప్తున్నాను కాబట్టి నేను ఇలా చెప్తాను. అవి కొంచెం రావడం స్టార్ట్ అయింది. సో మోస్ట్లీ అంటే నాకు ఇందులో అంటే అప్పుడు అటెండ్ అయ్యి కూడా 2 years అయిపోయింది కదా. ఆ 2 years పెద్ద మేమేమి నాలెడ్జ్ తో టచ్ లో కానీ అలా కానీ ఎక్కువ ఏం లేదు, దీని గురించి స్టడీ చేయడం కానీ అలా ఏం లేదు. సో తర్వాత చిన్న ప్రాబ్లమ్స్ అలా వచ్చినప్పుడు నాకు బాగా హెల్ప్ అయింది. అంటే సడన్ గా నాకు క్లిక్ అయింది. పాయింట్ ఈస్ అవేర్నెస్ అండి. అంటే ఏదైనా చిన్న చిన్న గొడవలు అవుతాయి, తను నన్ను ఒక మాట అంటారు, నేను బాధపడతాను, ఆర్ ఫర్ సమ్ అదర్ రీజన్ నాలో ఒక అలజడి మొదలవుతుంది. సో కొన్ని రోజులు అలా బాధపడి అంతే ఆ బాధలో అలానే ఉండేదాన్ని. బట్ సడన్లీ వన్ డే ఎందుకో నాకు అంటే అలా లోపల అలజడి అలా ఉన్నప్పుడు జస్ట్ స్టాప్ అని ఒకసారి ఆగి చూసుకోవడం లోపలికి, ఎందుకు నేను బాధపడుతున్నాను ఇప్పుడు అసలు అని క్వశ్చన్. అదే అవేర్నెస్. అంటే నాలో ఒక ఫీలింగ్ ని నేను పట్టుకోగలగడం, నేను బాధపడుతున్నాను అనే దాన్ని నేను పట్టుకోగలిగాను అనమాట. అంటే తెలుస్తుంది బాధపడుతున్నాను, కానీ దాన్ని ఎనలైజ్ చేయడము. ఒకసారి అసలు తెలియకుండానే రోజులు రోజులు అలా బాధపడుతూనే ఉంటాము, అసలు దాన్ని అబ్జర్వ్ కూడా చేయం కదా. సో ఫస్ట్ స్టెప్ అవేర్నెస్. అంటే మనలో ఆనందం కలుగుతుందా, బాధ కలుగుతుందా, ఏంటి అనేది అవేర్నెస్ అనేది స్టార్ట్ అయింది. అది మల్టిపుల్ సిచ్యుయేషన్స్ తర్వాత స్టార్ట్ అయిందండి. ఫస్ట్ సిచ్యుయేషన్ తర్వాతే అలానే ఫస్ట్ కాన్ఫ్లిక్ట్ తర్వాతనే స్టార్ట్ అయింది అని నేను చెప్పను. మల్టిపుల్ సిచ్యుయేషన్స్ తర్వాత సివిక్ పాయింట్ అలా రిపీట్ అయిన తర్వాత అప్పుడు ఆ ఫీలింగ్ ని పట్టుకోవడం అనేది జరిగింది. అరే నేను బాధపడుతున్నాను, వెయిట్ ఎందుకు బాధపడుతున్నాను అని దాన్ని ఎనలైజ్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. సో అలా ఎనలైజ్ చేసుకున్నప్పుడు ఆబ్వియస్లీ అది మనకి యాక్సెప్టబుల్ కండిషన్ కాదు కదా. మనలో కలిగే బాధ అనేది, ఆ బాధ ఉండద్దు అని అనిపిస్తుంది కదా. ఎవ్రీ సెల్ఫ్ వాంట్స్ టు బి హ్యాపీ. సో ఇది పోవాలి, అది కంఫర్టబుల్ గా ఉండేది కాదు. అలజడి, ఒక రకమైన ఇబ్బంది, అదంతా పెద్ద బాధలు నేను చెప్పానండి. ఆల్మోస్ట్ అందరు వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్యలో వచ్చే చిన్న చిన్న గొడవలు, ఒక కేర్ లేకుండా ఉండడం అన్నట్టు కానీ, లేకపోతే మన చాయిసెస్ కి వాల్యూ ఇవ్వకపోవడం కానీ,
ఆర్ కొంచెం ఫ్రీడమ్ తగ్గినట్టు ఉండడం కానీ ఇలాంటివే. పెద్ద ప్రాబ్లమ్స్ అనేం కాదు కానీ కాకపోతే ఒక ఇండిపెండెంట్‌గా ఉండి అంతవరకు పెళ్ళయ్యి అప్పుడు మనకి చాయిసెస్‌కి ఎవరో ఒకళ్ళు అడ్డు పెడుతున్నారు, లేకపోతే ఒకళ్ళ కంట్రోల్‌లో ఉంటున్నాము, లేకపోతే కండిషన్స్ ఉన్నాయి అన్నప్పుడు అదే యాక్సెప్టబుల్ ఉండదు కదా! సో, ఆల్మోస్ట్ ఇండిపెండెంట్‌గా ఫైనాన్షియల్‌గా అలా ఉండి జాబ్ చేసి అంతా ఉండి తర్వాత పెళ్లి తర్వాత నేను కొన్ని రీజన్స్ వల్ల తనకి వేరే ప్లేస్‌లో జాబ్ రావడం వల్ల నేను రిజైన్ చేశాను. అప్పటి వరకు పెళ్ళికి ముందు చేస్తున్న జాబ్‌కి. సో, పెళ్లి తర్వాత ఇంకా జాబ్ చేయలేదండి. అంటే 2 ఇయర్స్‌కే పాప పుట్టింది. ఆ 2 ఇయర్స్‌లోనే ఒక 1 ఇయర్ అలా అబ్రాడ్ ఎళ్ళాము. సో, ఆ రీజన్స్ వల్ల ఈ జాబ్ గురించి కూడా తర్వాత చెప్తాను. సో, ఇలా ఉంది. సో, అవేర్‌నెస్ అనేది ఇదయింది. ఆ చిన్న ప్రాబ్లమ్స్ లైక్ ఎలా అంటే ఇప్పుడు సింపుల్ ప్రాబ్లమ్స్ అండి. ఇప్పుడు నేను జాబ్ మానేశాను. సో, ఇల్లు చూసుకోవడంలో ఐయామ్ హ్యాపీ. నాకేం కంప్లెయింట్ ఏం లేదు. బట్ ఇల్లు ఇలా ఉండాలి, నాకిష్టమైనట్టు ఉండాలి. కొంచెం చిన్న చిన్నవే అంటే పెద్ద ఆశలు కానీ, కోరికలు కానీ అలా ఏమి ఉండేవి కాదు నాకు కూడా. అందులో ఇద్దరి మైండ్ సెట్ ఒకటే అంటే లగ్జరీస్ కావాలని కానీ, ఇలా కానీ ఉండేది కాదు. బట్ సింపుల్ ఇల్లు అందంగా పెట్టుకోవాలి. కొంచెం ఏదో చిన్న చిన్న ఫర్నిచర్ కానీ అలా చిన్నవే ఇల్లు డీసెంట్‌గా ఉండాలి, నీట్‌గా ఉండాలి అలా అన్నట్టు ఉండేది. ఓన్ హౌస్ కావాలి అని కానీ అలాంటియి అసలు నాకు ఉండేవే కాదు. బట్ ఉన్న ప్లేస్ కొంచెం డీసెంట్‌గా మంచి లుక్ ఉండాలి. కానీ తనకేమో అసలు మ్యాటరే అవ్వవనమాట. ఇలా ఉంటే ఏముంది, ఇలా ఉంటే ఏముంది అన్నట్టు అని మోస్ట్‌లీ అలాంటియి ఎలో చేసేవారు కాదు. అంటే నాకు ఆ ఫ్రీడమ్ ఉండేది కాదు. నాకు కావాల్సినట్టు పెట్టుకోవడానికి కానీ, నాకు కావాల్సినట్టు కొనుక్కోవడానికి కానీ, ఈవెన్ ఇల్లు కట్టించినప్పుడు నా చాయిస్ ప్రకారం ఇక్కడ కప్‌బోర్డ్ ఉండాలి, ఇక్కడ ఇది ఉండాలి అని కూడా ఎక్కువ అంటే ఫైనాన్సెస్ దాంట్లో ఎక్కువ నాకు చాయిస్ ఇవ్వకుండా కొంచెం మనీ పరంగా ఏదైతే అవుతదో అలా ఆ దాంట్లో తను ఉన్నారు. సో, అవన్నీ కొంచెం ఉన్నప్పుడు నాకు ఇబ్బందిగా అనిపిచ్చేది. అరే! నాకు ఈ మాత్రం ఫ్రీడమ్ లేదా? ఈ మాత్రం ఇది లేదా? అన్నట్టు అనిపిచ్చేది. ఈ మాత్రం నేను కొనుక్కోకూడదా? ఏముంది మనం ఎఫోర్డ్ చేయగలం కదా! మరీ ఎఫోర్డ్ చేయలేనంత ఏం కాదు కదా! అన్నట్టు అలా సఫోకేటింగ్‌గా ఫీల్ అయ్యేదాన్ని. బట్ లేటర్ ఆ సఫోకేషన్ నాకు మంచిగా అనిపియలేదు. అంటే ఇబ్బంది అలా అపోజిషన్ ఫీలింగ్ కదా! అది మంచిగా అనిపియలేదు. ఎందుకు అనిపిస్తుంది నాకిప్పుడు? ఇప్పుడు నేను ఏవైతే వస్తువులు కోరుకున్నానో, ఇప్పుడు ఇంట్లో చిన్న చిన్న వస్తువులు, ఒక ఫ్లవర్ వాజ్ అనుకోండి, లేకపోతే ఒక బెడ్ మీద ఒక బెడ్ కానీ సంథింగ్ వాటెవర్ ఇట్ మే బి ఒక డెకరేటివ్ పీసో అలా ఏదైనా కానీ, అవి ఎందుకు అనుకున్నాను నేను? ఇల్లు అందంగా ఉంటది. ఉంటే ఏంటి? అలా ఉంటే నాకు హ్యాపీ అనిపిస్తది. సో, నేను హ్యాపీనెస్ కోసమే ఇల్లు ఇలా ఉండాలి అని కోరుకుంటున్నాను. ఇప్పుడు తనతో గొడవ పెడితే అదే హ్యాపీనెస్ నాకు నేను బాధపడితే అదే హ్యాపీనెస్ దెబ్బతింటుంది. సో, అప్పుడనిపిచ్చింది. ఓకే. కెన్ ఐ నాట్ లెట్ గో? అంటే దీన్ని నేను లెట్ గో చేస్తే ఇప్పుడు నాకు ఇల్లు ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అనేదేంటి? అక్కడ నా కండిషనింగ్ అంతే కదా! యాక్చువల్‌గా చూస్తే ఎలా ఉన్నా నడుస్తది ఇల్లు. ఇలానే ఉండాలని ఏం లేదు. అది నా కండిషనింగే కదా! నాకు ఈ రకంగా ఉంటే ఇష్టము. అంతేకాని ఇల్లు రకంగా లేకపోతే ఏం సచ్చిపోము గదా! సో, అలా అనుకున్నప్పుడు ఓకే. సో, ఇది నా కండిషనింగ్ అనేది నాకు అర్థమైందనమాట. అవేర్‌నెస్‌తో ఓకే. నా కండిషనింగ్ నాకు బాధ కలిగిస్తుంది. ఇట్స్ నాట్ ద యాక్చువల్ ప్రాబ్లమ్. అన్నీ మంచిగా ఉంటే ఓకే. విల్ బై అంతా బానే ఉంటది. లేనప్పుడు సో, కొనుక్కోవడం కూడా తప్పేమీ కాదు. అలా ఉంచుకోవడం కూడా పాపమేమీ కాదు. బట్ అదే పాయింట్ మనకి పాయింట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ అయినప్పుడు సో, అప్పుడు రిలేషన్‌షిప్ వాళ్ళతో గొడవ పెట్టుకొని వాళ్ళని విలన్స్ చేసి అలా చేస్తామా? లేకపోతే ఈవెన్ దానికంటే ముందు అసలు మనలో బాధ అరే! నేనేదో కోల్పోతున్నాను అనేది ఉంది కదా! సో, దాన్ని నేను తీసేసుకోగలిగాను. ఓకే. ఇది నా కండిషనింగ్. ఈ ఇల్లు ఇలా ఉండాలి అనేది నీ యాక్చువల్ నీడ్ కాదు. దెన్ నా కండిషనింగ్ నేను వెరిఫై చేసుకున్నప్పుడు నాకు చాలా రిలీఫ్ అనిపించింది. సో, ఇలాంటి మల్టిపుల్ సిట్యుయేషన్స్ లైక్ ఇంట్లో ఏమైనా కొన్నా కుకింగ్, బేకింగ్ అలా ఇంట్రెస్ట్ ఉండేది. సో, దానికి కూడా తను అబ్జెక్షన్ అంటే ఎందుకు దానికి తగిలేస్తావు ఆ ఫ్యాన్సీ ఇంగ్రీడియెంట్స్ ఒకటి హెల్తీ కాదని తను ఎక్కువ అనేవారు. ప్లస్ ఇంకా మంచి పనులు చేయొచ్చు కదా! ఇదెందుకు అని. నాకేమో ఆహ్, ఇంట్లోనే ఉన్నప్పుడు అవి ఇంట్రెస్టింగ్‌గా అనిపిచ్చేది. హెల్తీ కుకింగ్ చేయొచ్చు కదా! అలా అని అనేవారు. దాన్ని కూడా నేను వెరిఫై చేసుకున్నాను. ఆ ఫీడ్‌బ్యాక్‌ని కూడా. బట్ కొన్ని ఇంగ్రీడియెంట్స్ ఫ్యాన్సీ ఇంగ్రీడియెంట్స్ అలా కొన్నప్పుడు ఊరికే డబ్బులెందుకు ఇది కొన్నావు, అది కొన్నావు అని సర్కాస్టిక్‌గా మాట్లాడడం. అలా అన్నప్పుడు అగైన్ మళ్ళీ అలానే ఈ వంట చేసి, ఈ బేకింగ్ చేసి, లేకపోతే ఇది చేసి తృప్తి పొందాలనుకుంటున్నాను. హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను. మళ్ళీ అగైన్ దాని వల్లే బాధ కలుగుతుంది. సో, మళ్ళీ అగైన్ ఈ కోరికని నేను లెట్ గో చేయలేనా? అది కూడా కండిషనింగే కదా! అగైన్ ఫీడ్‌బ్యాక్ కూడా. ఇప్పుడు తనన్నది కరెక్టే కదా! రాంగ్ థింగ్స్ చేసి పిల్లలకి హెల్త్ పాడు చేసి అలా చేసే బదులు హెల్తీ కుకింగ్ చేయడం. ఒకటి ఫీడ్‌బ్యాక్ తీసుకోవడం, ఒకటి నా కండిషనింగ్‌ని వెరిఫై చేసుకోవడం. సో, ఇలాంటివన్నీ సైమల్టేనియస్‌గా జరిగేవండి. అలా చూసుకున్నప్పుడు చాలా చాలా కోరికలు అంటే ఇప్పుడు వైఫ్ అండ్ హస్బాండ్ మధ్యలో వచ్చే ఎన్నో కాన్‌ఫ్లిక్ట్స్ ఈ కండిషనింగ్ బేసిస్ మీద కానీ, ఇంకొకటి ఎక్స్‌పెక్టేషన్స్. ఇప్పుడు
వాళ్ళు మనం అనుకున్నట్టు ఉండట్లేదని కానీ, పిల్లలు చిన్నప్పుడు కొంచెం వర్క్ అలా అంతా ఎక్కువుంటది కదా! ఆహ్, ఇద్దరు పిల్లలు చిన్నగున్నప్పుడు చాలా పనుంటది. మెయిడ్ అది ఉన్నా కానీ కొంచెం హెక్టిక్ అవుతది. మన ఓపిక తక్కువే ఉంటది డెలివరీస్ తర్వాత. బట్ తను వీకెండ్ వచ్చినప్పుడు సాటర్‌డే, సండే వచ్చినప్పుడు ఫ్రీగా అలానే ఉండేవారు కానీ వర్క్ చేయొచ్చు కదా! ఏమైనా హెల్ప్ చేయొచ్చు కదా! అన్నట్టు ఉండేది. మొత్తం అన్నీ నేనే చూసుకునేదాన్ని. ఇంట్లో పనులు కానీ, బయట పనులు కానీ. తను ఎక్కువ హెల్ప్ చేసేవారు కాదనమాట. సో, అప్పుడు చేయొచ్చు కదా! ఆ మాత్రం అంటే ప్రేమ లేదు అనేది అనిపిస్తది కదా! చెప్పినా 1, 2 సార్లు చెప్పినా తొందరగా లేవకపోవడము, మేబీ ఇంకా నేను మంచిగా చెప్పి ఇంకా వెంటపడి చేస్తే చేసేవారేమో కానీ, బట్ అంత ఓపిక కూడా ఉండేది కాదు. దాని బదులు చేసేసుకుందాంలే అన్నట్టే ఉంటది కదా! అన్ని సార్లు చెప్పే బదులు. సో, అంత హెక్టిక్ అయినప్పుడు అగైన్ మళ్ళీ ఇలానే మళ్ళీ లోపల బాధ కలిగి అంటే ఒక కేర్ లేనట్టు, ప్రేమ లేనట్టు అలా ఆ ఫీలింగ్ ఉండేది. సో, దాన్ని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు కూడా మళ్ళీ అనిపిచ్చేది. ఐయామ్ ఎక్స్‌పెక్టింగ్ నా ఎక్స్‌పెక్టేషన్ వల్ల తను ఇలా ఉండాలి. నన్ను కేర్ చేయాలనే ఎక్స్‌పెక్టేషన్ వల్లే నాకు బాధ కలుగుతుంది. సో, ఇందులో 2 పార్ట్స్ ఉన్నాయి. ఏంటి ఇప్పుడు నేను సరే ఇంత పనుంది. ఒక రోజులో ఒక 10 అవర్స్, 12 అవర్సో పనున్నది. సో, ఈ పనిని నేను ఎందుకు చేయలేకపోతున్నాను, నాకెందుకు హెక్టిక్ అనిపిస్తుంది నాకు అలసట వస్తుంది. సో, ఒక మనిషి 10 అవర్స్, 12 అవర్స్ పని చేసే స్టామినా ఉందా లేదా? 8 అవర్స్, 10 అవర్స్ వాటెవర్ ఇట్ మే బి. ఆ స్టామినా ఉందా లేదా? సో, నాలో స్టామినా లేకపోవడం ప్రాబ్లమ్ కదా! మెయిన్ ప్రాబ్లమ్ అది. అందుకు బాధ కలుగుతుంది నాకు. అందుకు తను చెయ్యాలి అనిపిస్తుంది. సో, నేను నా వైపు నుంచి ఏం చేయాలో దాని మీద బాగా వర్క్ చేసుకున్నాను. సో, నేను ఎంతసేపు పని చేసినా అలసిపోకుండా ఉంటే అప్పుడు నాకు తను చేయకపోయినా ఏం కాదు కదా! సో, అలా అని దాన్ని వర్క్ చేసుకొని హెల్త్ మీద సో, ఐ వర్క్డ్ ఆన్ మై డైట్. రకరకాల డైట్స్ ట్రై చేశాను. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని. బాబు చిన్నగున్నప్పుడే అంటే వెయిట్ పెరుగుతూ ఉంటే ఆబ్వియస్‌లీ జాయింట్ పెయిన్స్ అని, అలసట అని రావడం అలా అవుతూ ఉంటది. సో, ఎంత వీలైతే అంత బ్రేక్‌ఫాస్ట్ మార్చుకోవడము. ఎంత వీలైతే అంత నా పరిధిలో ఏదుందో అక్కడ నా పాలెట్ కంట్రోల్ చేసుకో. ఇది తినాలనిపించింది, ఇది తినాలనిపించలేదు అలా కాదు. ఏది అవసరమో అది చేయడం. సో, చేస్తే ఆటోమేటిక్‌గా నా హెల్త్ చాలా ఇంప్రూవ్ అయింది. అండ్ నా స్టామినా కూడా, ఫిట్‌నెస్ కూడా పెరిగింది. సో, అప్పుడు తన నుంచి ఎక్స్‌పెక్టేషన్ కూడా తగ్గిపోయింది నాకు. అండ్ ఇంకొక పార్ట్ ఏంటంటే, సో, ఈ ఎక్స్‌పెక్టేషన్ ఉండడం వల్లే వీళ్ళు నన్ను ఇలా చూసుకోవాలి అనే ఎక్స్‌పెక్టేషన్ ఉండడం వల్ల నాకు బాధ కలుగుతుంది. సో, ఎప్పుడైతే మనం ఇంకోళ్ళ చేతిలో పెట్టామో, అది హస్బెండ్ కానియండి, అమ్మ కానియండి, నాన్న కానియండి, పిల్లలు కానియండి, ఎవ్వరైనా కానియండి. మన చేతిలో కాకుండా ఇంకోళ్ళ చేతిలో వీళ్ళు నన్ను ఇలా చూసుకోవాలి. హస్బెండ్ అంటే ఇలానే ఉండాలి కదా! లేకపోతే అమ్మ అంటే ఇలానే ఉండాలి కదా! పిల్లలంటే ఇలానే ఉండాలి కదా! అవన్నీ కండిషనింగ్సే అండి. అంటే మనుషులు రకరకాలుగా వాళ్ళ మేడం. కాంపిటెన్స్ ప్రకారం ఉంటారు. సో, దాన్ని మనం కంట్రోల్ చేయలేము. మనం కంట్రోల్ చేయగలిగింది ఓన్లీ మన బిహేవియర్, మన ఫీలింగ్స్. నేనేం చేయగలను అనేది నేను కంట్రోల్ చేయగలను. కానీ తనేం చేస్తారనేది నేను కంట్రోల్ చేయలేను గదా! సో, ఈ ఎక్స్‌పెక్టేషన్ వల్లే బాధ కలుగుతుంది. కాబట్టి సో, జీరో ఎక్స్‌పెక్టేషన్ ఇంకా ఏం ఏదుందో అది నేను చేసుకుంటాను. ఎంత వరకు చేయగలనో అంతవరకు చేస్తాను. ఎప్పుడైనా నేను చేయలేకపోతే వాళ్ళే చేసుకుంటారు. ఇంకా వేరే ఆప్షన్ ఏముంటది. సో, అప్పుడు నాకు బాధ అనేది ఉండదు. వీళ్ళు చెయ్యట్లేదు, నన్ను చూసుకోవట్లేదు, నాకు పెయిన్ ఉన్నా వాళ్ళు పట్టించుకోవట్లేదు అనే బాధ ఉండదు. పెయిన్ ఉంటే పడుకుంటాను అంతే. సో, అందులో ఒక ఫీలింగ్ అనేది మిక్స్ అవుతది కదా! ఎదుటి మనిషి మీద కంప్లెయింట్, ఫీలింగు. సో, వాటిని నేను చాలా తీసేసుకుంటే సో, వీటన్నిటి వల్ల నాకు చాలా హ్యాపీగా ఉండేదండి. అంటే చాలా లైట్ అయిపోయాను. తర్వాత ఈ ప్రాసెస్‌లో ఈ జాబ్‌ది కూడా అండి. పెళ్ళికి ముందు జాబ్ చేశాను కదా! సో, ఇలా ఉన్నప్పుడు కండిషన్స్‌లో మనం అరే! జాబ్ చేయట్లేదనేది గుర్తొస్తది కదా! స్ట్రెస్ ఉంటది. పిల్లలు చిన్నగుంటారు. అంతా నాకు ఎప్పుడు ఈ పనేనా? అప్పటి వరకు ఎలా ఉండేదాన్ని అంటే చాలా రోజుల వరకు కూడా నేను కూడా బ్యాచిలర్ లాగానే అలానే పెరిగాను. అలానే జాబ్ చేశాను. 27 ఇయర్స్ కల్లా పెళ్లి చేసుకున్నాను. సో, లాంగ్ ఎనఫ్ కదా టైము. దానికి హ్యాబిచ్యుయేట్ అయ్యి అబ్బాయిలని ఎలా పెంచుతారో అమ్మాయిలు కూడా అలానే పెంచుతారు కదా! సడెన్‌గా మనకి పిల్లలు పుట్టారని ఒక ఫ్యామిలీ ఉందని మొత్తం ఇంక ఇంటికి అయిపోయి బయటంతా మర్చిపోయి అలా అయితే అయిపోదు కదా! సో, అలాంటి ప్రాబ్లమ్స్ నాకు కూడా వచ్చేవి. జస్ట్ ఆకలేసాక వంట చేయాలి అన్నట్టుగా ఉండేదాన్ననమాట. ఆకలేసాక వంట గురించి ఆలోచించేదాన్ని. సో ఆ! అలా ఉన్నప్పుడు సడెన్‌గా ఇంకా ఇంటికే పరిమితం అయ్యి, ఇంటి పని, పిల్లల పని ఇలా అవ్వాలంటే కొంచెం లోపల అగైన్ కొంచెం ఎక్కడో ఒక లోటులాగా పిల్లల్ని చూసుకోవాలి, ఇంట్లోనే ఉండాలి అనేది ఇష్టమే. అంటే ఆళ్ళని వదిలి జాబ్‌కెళ్ళాలి అనైతే ఎప్పుడు ఉండేది కాదు నాకు. వాళ్ళని వదిలి ఒక 1 అవర్ కూడా నేను ఉండొద్దు. నాకది మంచిగా అనిపిచ్చేది కాదు పర్సనల్లీ. సో, వద్దు అనేదైతే ఉంది. కానీ అగైన్ ఇలా ఎళ్తే ఒక సోషల్ సర్కిల్ ఉంటది బయట. ఆహ్, జాబ్ చేయలేకపోతున్నానే అన్నట్టు కొంచెం అనిపిచ్చేది. అప్పుడు అగైన్ దాన్ని ఒకసారి నేను పరిశీలించుకుంటే, జాబ్ ఎందుకు కావాలనుకుంటున్నాను నేను అంటే, ఫస్ట్ ఒక ఐడెంటిటీ గురించండి.
ఐడెంటిటీ అనేది బిగ్గెస్ట్ ఇది రీజన్ లాగా అనిపించింది. అంటే ఎవరు పెద్ద వాల్యూ ఇవ్వరు. ఒక హౌస్ వైఫ్ అంటే ఓ జాబ్ చేస్తున్నారు అనేది కొంచెం వాల్యుబుల్గా చూస్తారు, లేకపోతే అంత వాల్యూ ఇవ్వరు. ఒక ఐడెంటిటీ గుర్తింపు అనేది ఒక వర్కింగ్ లేడీ అనే గుర్తింపు కావాలి అన్నట్టు ఉండేది. అది అది ఒకటి ఉండేది. ఇంకోటి ఫ్రీడమ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఒకటి. నేను అనలైజ్ చేసుకున్నప్పుడు ఎందుకు ఉట్టి జాబ్ చేయట్లేదనే కదా, దాని నుంచి ఏవో రావాలనుకుంటున్నాను. ఏంటవి అంటే ఇదే ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్, తర్వాత ఒక ఐడెంటిటీ, అండ్ ఒక బయటకెళ్ళి నలుగురితోనూ కలుస్తాము, ఒక సోషల్ సర్కిల్ అలా మనకంటూ ఉంటుంది. అండ్ మైండ్ కొంచెం ఒక నా మైండ్ని యూస్ చేస్తున్నాను ఒక వర్క్కి అనేది అదొకటి 4 రీజన్స్ కనిపించినాయి. సో వాటిని ఒక్కొక్క దాన్ని నేను చూసుకుంటే ఐడెంటిటీ గుర్తింపు, ఎవరు నన్ను గుర్తించాలనుకుంటున్నాను, ఎవరో నాకు ముక్కు మొహం తెలియని ఒక నలుగురు మనుషులు, 10 మంది, లేకపోతే ఫ్యామిలీలో ఆడపడుచులో వీళ్ళో వాళ్ళు, లేకపోతే బయట ఎవరికైనా నేను జస్ట్ చెప్పినప్పుడు నాకు ముక్కు మొహం తెలియని మనుషులు వాళ్ళ నుంచి కోరుకుంటున్నాను. సో అప్పుడు అనిపించింది, ఇంట్లో నాకు 2 పిల్లలు నన్ను నేను ఒక గంట అటు వెళ్తే లేదా ఒక అరగంట అటు వెళ్తే అమ్మ కావాలి అని ఏడుస్తారు. సో అంతకంటే గొప్ప ఐడెంటిటీ ఏముంటది, వాళ్ళు ఆల్రెడీ నాకు కావాల్సిన ఐడెంటిటీ ఇస్తున్నారు, కానీ నాకు అది సరిపోదు. ఆ ఐడెంటిటీ కాదు, వేరే ఐడెంటిటీ కావాలని కోరుకుంటున్నాను, విచ్ ఈస్ ఆబ్వియస్లీ నా న్యాచురల్ యాక్సెప్టెన్స్కి అది కరెక్ట్ అనిపించలేదు. సో దిస్ ఈజ్ రాంగ్, ఐఎమ్ సీకింగ్ ఐడెంటిటీ కోసమని నేను రాంగ్ అది చేయాలనుకుంటున్నాను. సో దెన్ అది రూల్ అవుట్ అయిపోయింది. ఇంకా ఐడెంటిటీ క్రైసిస్ అనేది పోయింది. నాకు అక్కర్లే గుర్తింపు, ఎవరు నన్ను ఏం గుర్తించక్కర్లేదు, నేను ఆల్రెడీ ఒక మంచి పని చేస్తున్నాను, నా రెస్పాన్సిబిలిటీ నేను ఫుల్ఫిల్ చేస్తున్నాను. అలానే ఫైనాన్షియల్ ఫ్రీడమ్, అగైన్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే కొన్ని థింగ్స్ కొనుక్కోవడానికి, లేకపోతే నేను ఎవరికైనా ఇవ్వడానికో, అంతే కదా. ఆల్రెడీ ఇది సార్ట్ అయిపోయింది కదా, ఈ థింగ్స్ కొనుక్కునేది, థింగ్స్లో ఏం దాని హ్యాపీనెస్ లేదు, అవి లేకపోయినా మినిమం అయితే బాగానే ఉంది. నన్నేమో హెరాస్ చేసి మొత్తం నాకు అసలు ఏం లేకుండా అలా ఏం లేదు, జస్ట్ ఇంకొంచెం ఏదైతే కావాలనుకుంటున్నానో అవి లేకుండా ఉన్నాయి, అంతే కదా. సో దట్ ఈస్ ఆల్సో అవసరమైతే చిన్నప్పుడు మా నాన్న ఎలా అడిగాను అలానే అడుగుతాను, ఏముంది హస్బెండ్ అడగడానికి మాత్రం అంత ఎందుకు ఇది మొహమాటము. చిన్నప్పుడు నాన్న వద్దంటే ఒకసారి వద్దనేవారు కదా, లేకపోతే అమ్మ నాన్న కొన్ని సార్లు వద్దనేవారు కదా, అప్పుడైతే మనకు ఆ ఫీలింగ్ ఏమి ఉండదు కదా. కానీ హస్బెండ్ దగ్గరకు వచ్చేసరికి ఈక్వల్ అని ఫీల్ అవుతాము. వాళ్ళు నో అంటే చాలా ఈగోయిస్టిక్ గా అలా ఫీల్ అవుతాం. వై కాంట్ ఐ ఫీల్ మా ఫాదర్ లాగానే, లేకపోతే సరే తను ఎర్న్ చేస్తున్నారు కాబట్టి తను రకరకాల ఇన్సెక్యూరిటీస్ ఉండొచ్చు, అందుకని వద్దంటూ ఉండొచ్చు అని తన యాంగిల్లో కూడా అర్థం చేసుకోవడం మొదలు పెట్టాను దాన్ని. తర్వాత ఈ ఐడెంటిటీ అయిపోయింది, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అయిపోయింది. తర్వాత ఇంకొకటి సోషల్ సర్కిల్, ఒక నలుగురు మనుషులు వెళ్తాము, మనకంటూ ఒక సర్కిల్ ఉంటుంది, దానికోసం కూడా కావాలనుకుంటాం, ఇంట్లోనే ఉండేలా కాకుండా. అలాంటి నైబర్స్ కానీ అలాంటి వాళ్ళు కానీ మన చుట్టూ ఉన్నారు. అండ్ రోజు ఏదో ఒక పనికి, ఇప్పుడు నేను వెజిటబుల్స్ తెచ్చుకోవడానికి వెళ్తాను, ఫ్రూట్స్ తెచ్చుకోవడానికి వెళ్తాను, ప్రొవిజన్స్ నేను తెచ్చుకుంటాను, వెళ్ళినప్పుడు సొసైటీలోకే కదా వెళ్ళేది. సో అక్కడ కూడా మనుషులే కదా ఉంటారు, కాకపోతే ఈ మాత్రం చదువుకున్న మనుషుల మధ్యలోకే వెళ్ళాలి, ఈ మాత్రం నాలెడ్జ్ ఉన్న మనుషుల మధ్యలో వాళ్ళనే గుర్తిస్తాము. సో వీళ్ళని కూడా మనుషులే, వీళ్ళు కూడా హ్యూమన్ బీయింగ్స్, వాళ్ళతో కూడా మనకు ఒక రిలేషన్ ఉండొచ్చు అనేది అనిపించింది. సో అగైన్ అది కూడా నా కండిషనింగే కదా, ఈ మనుషులతో అయితేనే నేను ఇలా ఉండగలుగుతాను అనేది. ఈ సోషల్ సర్కిల్ అనేది నాకు పెద్దగా ఏం లేదు. సో దట్ వాజ్ వెరీ ఈజీ. సో మైండ్ అగైన్ కొంచెం ఛాలెంజింగ్ వర్క్ చేయాలి, మైండ్కి తృప్తినిచ్చేది చేయాలి అంటే ఆల్రెడీ 4 years చేసున్నాను. అది ఎలా ఉంటుంది అనేది నాకు తెలుసు. పెద్ద ఏమి గొప్పగా ఛాలెంజింగ్ వర్క్ అలా ఏమి ఉండదు, రొటీన్ వర్కే ఉంటుంది, ఎవ్రీడే ఛాలెంజింగ్ కానీ అలా ఏమి ఉండదు. సో పెద్ద మైండ్ యూజ్ చేయాలి అలాంటి అంత ఒక సైంటిస్ట్ టైప్లో వర్క్ అలాంటిది ఎలానో కాదు నా జాబ్, చార్టెడ్ అకౌంటెంట్. సో ఇట్స్ ఆల్ అకౌంట్స్ అండ్ అంత గొప్పగా అంత సాటిస్ఫాక్షన్ కూడా అందులో ఏమీ ఉండేది కాదు. సో ఆల్ దీస్ థింగ్స్ అంటే దాన్ని ఇంకా డైసెక్ట్ చేసి ఒక డిజైర్ని ఇందులోంచి ఒక ఓన్లీ జాబ్ అలా కాకుండా ఇందులోంచి నేను ఏం పొందాలనుకుంటున్నాను అలా అన్నిటిని డైసెక్ట్ చేసి వెరిఫై చేసుకున్నప్పుడు దట్ వాస్ వెరీ ఈజీ. సో అన్నిటికీ బేసిస్ అయితే ఫస్ట్ అవేర్నెస్ఏనండి. సో నేను బాధపడుతున్నాను, సో తర్వాత ఎందుకు బాధపడుతున్నాను, సో అందులోంచి ఏం పొందాలనుకుంటున్నాను. ఒక్కొక్కసారి అది నా కండిషనింగ్ అయి ఉంటుంది, చెప్పాను కదా ఇల్లు ఇలానే ఉండాలి, లేకపోతే ఇంకేదో రిలేషన్ అంటే ఇలానే ఉండాలి, అన్నీ నేను ఎక్కడి నుంచో చూసి నాలో అక్యుములేట్ చేసుకున్న మాన్యతలే కదా. సో అది మొత్తం ఎలా అంటే ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్లో ఏమేమి రాస్తాము అదంతా మనం పెట్టిందే కదా. మన మైండ్ కూడా అలానే ఎక్కడి నుంచో మన పెంపకంలోంచో, లేకపోతే మనం చూసిన మూవీస్ నుంచో అలా మనకి కొన్ని థాట్స్ అండ్ డిజైర్స్ అండ్ అవి ఫామ్ అవుతాయి. సో వాటిని మనం వెరిఫై చేసుకోగలం, ఒక థర్డ్ పర్సన్ లాగా మనం దాన్ని వెరిఫై చేసుకోగలం. సో అలా చేసుకున్నప్పుడు వాటిని అన్నిటిని ఏవైతే చెత్త చెదారాలు ఉన్నాయి, నాకు బాధ కలిగిస్తున్నాయో వాటిని అన్నిటిని వదిలేసుకున్నప్పుడు ఇంకా దేర్ ఆర్ నో కండిషన్స్ ఫర్ మై హ్యాపీనెస్. అసలు ఇంకా అంటే
ఏది నన్ను బాధ పెట్టలేదు. ఒకళ్ళు ఒక పని చేసినా, చేయకపోయినా నేను బాధపడను. నన్ను సరిగ్గా చూసుకున్నా, చూసుకోకపోయినా బాధపడను. నన్ను గుర్తించినా, గుర్తించకపోయినా బాధపడను. నాకొక వస్తువు దక్కినా, దక్కకపోయినా బాధపడను. సో, ఇంక ఏముంది బాధనేది దేనికుంది? ఓన్లీ రిలేషన్స్‌లో మన మనుషులకేమైనా అయితే, మనం అనుకున్న వాళ్ళకేమైనా అయితే, అది అదొకటి చాలా బాధ కలిగించేది ఉంటది. దాని మీద కూడా నేను వర్క్ చేస్తున్నాను. అంటే ఒక నలుగురు మనుషుల మీదే మనం డిపెండ్ అయ్యి ఉండడం వల్లనే మనకి ఈ అన్‌హ్యాపీనెస్ అనేది కలుగుతది అనేది లాజికల్‌గా అర్థమైంది. మనం ఎక్స్‌పాండ్ అవ్వకపోవడం వల్ల వీళ్ళకేమైనా అవుతదేమో, అమ్మో! ఈళ్ళకి ఎందుకంటే మన హ్యాపీనెస్ అంతా ఇప్పుడు వాళ్ళ మీదే డిపెండ్ అయ్యి ఉన్నది. పిల్లల మీదో, హస్బెండ్ మీదో, అమ్మ మీదో, ఇంకా అక్కల మీదో ఎవరో ఒకళ్ళ మీద వీళ్ళకేదైనా అవుతదేమో అని అనిపిస్తది. సో, అది నేను కంప్లీట్‌గా అచీవ్ చేశానని చెప్పను. కానీ లాజికల్‌గా అయితే అర్థమైంది. దానికి సొల్యూషన్ ఏంటి అనేది కూడా అది అర్థమైందండి. ఆబ్వియస్‌లీ అలా ఏమైనా అయినప్పుడు బాధ అనేది డెఫినైట్‌లీ ఉంటది. బట్ ఎంత వరకు మనం దాన్ని ప్రాబ్లమ్‌ని అర్థం చేసుకోగలం. కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటంటే ఆ ప్రాబ్లమ్ వచ్చిన తర్వాత దాన్ని డైసెక్ట్ చేసుకొని, దాన్ని అనలైజ్ చేసుకొని అర్థం చేసుకుంటాం. సో, ఇది ఆ కేటగరీలోది. అది తీసేస్తే అయితే ఈ ఎక్స్‌పాండ్ అవ్వడం అనేది ఉంది కదా! సో, దాన్ని కూడా సో, నాలో అందరి పట్ల ఒక లవ్‌ని పెంచుకుంటే, సో, ఫ్యూ పీపుల్ మీద నేను డిపెండ్ అయ్యి, వాళ్ళ మీద ఈళ్ళు లేకపోతే ఎలా అనేది ఉండదు అనేది ఒకటి అర్థమైందండి. సో, ఈ అన్నీ కలిసి ఇప్పుడు మొత్తం ఈ వర్క్ అంతా నాకు నా ఫ్యామిలీలోనే ఒక ల్యాబ్ లాగా ఫ్యామిలీ ఈజ్ ఎ ల్యాబ్ లాగా అయిపోయిందనమాట నా స్పిరిచ్యువల్ జర్నీ‌లి అని చెప్పి. మోస్ట్‌లీ పిల్లలు, హస్బెండ్ అండ్ ఎక్స్‌టెండెడ్ ఫ్యామిలీ. ఎక్స్‌టెండెడ్ ఫ్యామిలీతో కూడా ఇలానే ఏమైనా వర్క్‌లో కానీ, మన నుంచి అన్‌డ్యూ ఎక్స్‌పెక్టేషన్స్ కొంచెం మనం చేయగలిగిన దానికంటే వాళ్ళు ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటారు. మనమంతా డెలివర్ చేయలేము. ఇట్స్ ఓకే. చేయగలిగితే చేస్తాము. లేకపోతే లేదు. కానీ వాళ్ళలా నా నుంచి ఎక్స్‌పెక్టే చేయొద్దు అనేది ఉంటే అది నేను కంట్రోల్ చేసుకోలేను కదా! సో, దాన్ని కూడా అలా ఎనలైజ్ చేసుకుంటే ఓవరాల్‌గా సో, ఇట్ గేవ్ మీ లాట్ ఆఫ్ ఫ్రీడమ్ అండి. అంటే నా డిజైర్స్ నుంచి నేను ఏది కాదు అనేది నేను చాలా వెరిఫై చేసుకోగలిగాను. సో, ఇవన్నీ నేను కాదు. యాక్చువల్‌గా ఇవన్నీ నేను అని అందులో ప్రతి ఒక్క వస్తువులోనూ, ఒక ఇంటిలోను, ఒక మొక్కలోను, ఒక వస్తువులోను, మన గిన్నెలోను వీటిల్లో మనల్ని ఐడెంటిఫై చేసుకొని అందులో ఏది మిస్ అయినా కానీ మనం బాధపడిపోతూ ఉంటాం. సో, ఆ ప్రాసెస్‌లో స్పిరిచ్యువల్ జర్నీ అనేది స్టార్ట్ అయింది. ఇంకా తర్వాత వీటన్నిటి నుంచి ఆల్మోస్ట్ మైండ్ ఇంకా క్లటర్ ఫ్రీ అయిపోయిందనమాట. అంటే ఏది బాధించే విషయం ఉండదు. సో, అలా ఉన్నప్పుడేంటంటే ఇంక మనకి థాట్స్ కూడా రావు. అన్నెసెసరీ థాట్స్ కూడా రావు. యూజువల్‌గా మెడిటేషన్ చేస్తున్నప్పుడు కానీ ఇలా థాట్స్ ఒస్తాయి ఇలా అంటారు కదా! ఎందుకు అంటే మనకి చాలా విషయాల్లో క్లారిటీ లేదు, క్లియర్ అవ్వలేదు. కొన్ని బాధ పెట్టగలుగుతున్నాయి కాబట్టి థాట్స్ ఒస్తూ ఉంటాయి. అదర్‌వైజ్ చాలా పీస్‌ఫుల్‌గానే ఉంటది. మెడిటేషన్ మంచిగా అవుతది. సో, మెడిటేషన్ అంటే ఈ ఇంకా స్పిరిచ్యువల్ జర్నీలో ప్రోగ్రెస్‌లో సో, వాట్ ఈస్ మీ ఇవన్నీ నేను కాకపోతే ఇంకేంటి నేను అనేది క్వెషన్ స్టార్ట్ అయింది. సో, దట్ ఈస్ ఎ కంప్లీట్ స్పిరిచ్యువల్ జర్నీ అండి. దానికోసం మెడిటేషన్ చేయడము, వాట్ ఈస్ మీ అనేది హూ యామ్ ఐ అనే దాన్ని వెరిఫై చేసుకోవడం అది స్టార్ట్ అయింది. సో, లైఫ్ ఈజ్ ఇంకా పిల్లలు పేరెంటింగ్ కూడా అండి. పిల్లల నుంచి సో, మై కంప్లీట్ లైఫ్ ఈజ్ డెడికేటెడ్ టు దెమ్. పిల్లల గురించే అంటే నేను ఈ లైఫ్‌లో ఎవరికైనా రెస్పాన్సిబుల్ 100% అంటే అది పిల్లలకే అనిపిస్తది నాకు. ఎందుకంటే నా ద్వారానే వాళ్ళొచ్చారు కాబట్టి వాళ్ళని కంప్లీట్‌గా చూసుకోవాల్సిన బాధ్యత నాది. అంటే నేను చేయాల్సింది 100% వాళ్ళకే రెస్పాన్సిబుల్ అని అనిపిస్తది. సో, ఐ గివ్ మై ఈచ్ అండ్ ఎవ్రీ డ్రాప్ టు దెమ్. సో, అందులో కూడా ఏంటంటే అలా చేసినప్పుడు మనకి మళ్ళీ మైండ్ టెండెన్సీయే అలా ఉంటది అనేది అర్థమైందండి. అంటే ఎక్కడ మనం ఎఫర్ట్ పెడతాము, ఇప్పుడు హస్బెండ్ పెళ్లి చేసుకున్నాము. సో, వాళ్ళ నుంచి ఎక్స్‌పెక్టేషను. అది కాకపోతే అప్పుడు మళ్ళీ పిల్లలంటాం. పిల్లల వైపు జంప్ అవుతాము. పిల్లలు కూడా మళ్ళీ ఒక పాయింట్‌లో మనం చెప్పినట్టు వినరు. మన ఎక్స్‌పెక్టేషన్స్ ప్రకారం ఉండరు. అగైన్ మళ్ళీ అప్‌సెట్ అవుతాము. సో, దాని నుంచి కూడా నేర్చుకున్నానండి. ఈ అన్ని రిలేషన్స్‌లోనూ ఎక్కడైనా కానీ మనం ఎంత చేయగలము ఇది నా బాధ్యత కాబట్టి నేను చేస్తాను. 100% నేను చేస్తాను. కానీ వాళ్ళెలా ఉంటారు, వాళ్ళిలా ఉండాలి, నేను అనుకున్నట్టు ఉండాలి అనేది నా చేతుల్లో లేదు. సో, రేపు ఏదైనా అవ్వచ్చు. పిల్లలు ఎలా అయినా ఉండొచ్చు. బట్ అలా అని ఇప్పుడు నేను చేయడం మానేయను. వాళ్ళ కోసం నేను శ్రమ పడడం మానేయను. అప్పుడు అగైన్ మళ్ళీ నాకు అన్‌హ్యాపీనెస్సే ఉంటది. సో, ఇదే ఈ నిష్కామ కర్మ కానీ, కర్మ సిద్ధాంతం కానీ అంటారు కదా! అది అంతే అండి. అలా ఉన్నప్పుడు ఎలా చేస్తాం మరి అంత బాధ్యతగా అంటే, ఎందుకంటే లోపల ఒకటి లాగుతూ ఉంటది కదా! నువ్వు చేయాల్సింది చేయకపోతే లోపల కంపాస్ అనేది ఉంది కదా! దాన్ని మనం ఎప్పుడైతే అవేకెన్ చేసామో ఇంకా అది మననెప్పుడు రైట్ డైరెక్షన్‌లోనే నడిపిస్తూ ఉంటది. అదెలా అంటే ఒక అలారం లాగా మోగేస్తూ ఉంటది లోపల అవేర్‌నెస్ అనేది చిన్న రాంగ్ అయినా, మనం చిన్న తప్పు పని చేసినా, ఎవరితో అయినా కొంచెం ర్యాష్‌గా మాట్లాడినా, లేకపోతే ఒక రాంగ్ ఫీలింగ్ వచ్చినా ఎదుటోళ్ళ మీద దేని గురించైనా మనకి డిస్సాటిస్ఫాక్షన్ వచ్చినా, ఇంకది ఒకసారి అవేకెన్ అయిన తర్వాత
అది చాలా ఈజీగా మనని గైడ్ చేస్తూ ఉంటదండి. సో, అవేర్‌నెస్ అనేది పట్టుకోవడం ఒక్కొక్కసారి కావాలంటే దానికోసం కూర్చొని, రాసుకొని అలా అయినా అవేర్‌నెస్ అనేది స్టార్ట్ చేస్తే అది ఒక్కసారి మనలో ఎస్టాబ్లిష్ అయితే ఇంకా ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్‌లో అది మనని రాంగ్ థింగ్స్ చేయనీయకుండా ఆల్వేస్ హ్యాపీగా ఉండేటట్టు గైడ్ చేస్తది. సో, దిస్ ఈజ్ ఆల్ మై జర్నీ అండి. మై సెల్ఫ్ డెవలప్‌మెంట్ త్రూ దిస్ నాలెడ్జ్. జస్ట్ ఇది ఎక్కడి నుంచో బయట నుంచి అలా కూడా ఏం అక్కర్లేదండి. ఒక్కసారి మనం నేర్చుకుంటే, నాలెడ్జ్ నేర్చుకుంటే చెప్పాను కదా! అవేర్‌నెస్ అనే దాన్ని పట్టుకొని, మన ఫీలింగ్స్‌ని పట్టుకోగలిగి, డిజైర్స్‌ని పట్టుకోగలిగితే అసలు మనకెవ్వరు కూడా చెప్పక్కర్లేదు. అంతా ఆటోమేటిక్‌గా మనలోనే ఒక గురువున్నాడు. మన సెల్ఫే చెప్పుకున్నాం కదా! నేచురల్ యాక్సెప్టెన్స్ అని. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ సఫిషియంట్ అండి. అంటే ఇది అటు ఇటు మనం వెళ్ళిపోకుండా మధ్య మధ్యలో ఈ నాలెడ్జ్‌ని వింటూ ఉంటే, కొన్ని రిఫ్రెషర్స్ అటెండ్ అవుతూ ఉంటే, అటు ఇటు వెళ్ళిపోకుండా అగైన్ రీఇన్ఫోర్స్ అవుతది. బట్ చేయాల్సింది మాత్రం అల్టిమేట్‌గా మనమే. మన లోపల నుంచే జరుగుతదది. సో, ఇది నా జర్నీ అండి. ఇప్పుడేమైనా క్వెషన్స్ ఏమైనా ఉన్నాయి ప్రాక్టీస్ మీద కానీ, నేను చెప్పిన దాని మీద కానీ ఏమైనా క్వెషన్స్ ఉంటే తీసుకుంటాను. సో, నేను చెప్పింది మీకు అర్థమైందండి? అంటే నేనెలా వర్క్ చేశాను, ఏంటి అనేది మీకు అర్థమైందా? ఇప్పుడు మీ లైఫ్‌కి రిలేట్ చేసుకొని ఇది మీకెలా హెల్ప్ అవ్వచ్చు అనేదైనా మీరు అడగొచ్చు. ఆర్ నేను చేసిన దాంట్లో మీకేమైనా అబ్జెక్షన్ ఉండి, ఇలా ఉంది, ఇది ఎలా అవుతది అనేదున్నా అడగొచ్చండి. అర్థమైందండి? నేను న ఇలా చేశాను జర్నీ అనేది ఎస్ ప్రాసెస్. అండి. ఎస్ మేడం. యాహ్! సో, ఏమైనా క్వెషన్స్ ఉంటే చెప్పండి. సో పిల్లల పట్ల మన బాధ్యత ఎంతవరకు మేడం? అంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్లో సో వాళ్ళకి ప్రియారిటీస్ తక్కువైపోతున్నాయి చెప్పండి యాజ్ ఏ ఫాదర్గా. సో వాళ్ళ బాధ్యత ఎంతవరకు మనం అంటే మీరు ఇందాక అన్నారు కదా ఎవ్రీ టాప్ ఆఫ్ మై లైఫ్ ఈజ్ ఫర్ చిల్డ్రన్ అని. అవును. సో యాజ్ ఏ అవునండి. ఫాదర్గా మదర్ ఇద్దరిది రోల్ ఉంటది. సో, ఒకళ్ళు ఈ ఫిజికల్ ఫెసిలిటీస్ అవి ప్రొవైడ్ చేయడానికుంటే, ఒకళ్ళు వాళ్ళ బాడీకి రిలేటెడ్ కానీ, అందులో ఈక్వల్ షేర్ అండి వైఫ్ అండ్ హస్బెండ్‌కి. ఆహ్, పిల్లల పట్ల డెఫినైట్‌లీ ఇద్దరికీ ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ ఉంటది. అందులో ఎంత వరకు అనేది అసలు ఎలా అంటే, మీకేదైతే టైము మీ వర్క్ కానీ, దానికి కానీ పోయిందో, మిగిలిన టైం అంతా వాళ్ళకే కదా! సో, మనకి దాని నుంచి తృప్తొస్తుందా లేదా? పేరెంటింగ్ నుంచి తృప్తొస్తుందా లేదా? సో, ఇది ఫస్ట్ మనం రికగ్నైజ్ చేయగలిగితే, నేను నా రెస్పాన్సిబిలిటీ ఫుల్‌ఫిల్ చేస్తున్నానా లేదా? అనేది చేస్తే ఎంతవరకు అనేది అసలు ఇంక అది క్వెషనే ఉండదండి. ఎండ్‌లెస్ పేరెంటింగ్ అనేది ఎండ్‌లెస్. సో, మనకేదైతే ఫ్యామిలీకి ఒక ఫైనాన్షియల్ నీడ్స్ ప్రొవైడ్ చేసుకోవాలో అంతవరకు చేస్తాము. అదే చేస్తాము. ఆ తర్వాత నాకు ఎంటర్‌టైన్‌మెంట్ కోషంట్ ఉంటది కదా! సో, ఆ టైంని మనం ఎంటర్‌టైన్‌మెంట్ అసలే వద్దు అనట్లేదు. బట్ పిల్లల పట్ల రెస్పాన్సిబిలిటీ కూడా ది మనం ఎంతైతే డబ్బులు తీసుకొస్తున్నామో ఇంటికి దాంతో సమానంగా ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ఎంతైతే కాంట్రిబ్యూట్ చేయాలో మొత్తం ఇది వాళ్ళ డ్యూటీనే, వైఫ్‌దే అలా ఏం కాదు. ఇద్దరిది. ఇట్ ఈస్ ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ. సో, ఇందులో మోస్ట్‌లీ ఎక్కువ అటు వెళ్ళకుండా చేసేది మనకి ఎంటర్‌టైన్‌మెంట్ థింగే అనుకుంటున్నాను. మన రిలాక్స్ అవ్వడం ఎంటర్‌టైన్‌మెంట్. సో, ఆబ్వియస్‌లీ మన రెస్పాన్సిబిలిటీ రికగ్నైజ్ చేస్తే దీన్ని తగ్గించుకోగలం. ఆహ్ యాహ్! అండ్ జాబ్ కూడా అగైన్ మనం దేనికోసం చేస్తున్నాం ఇప్పుడు జాబ్‌కే ఎక్కువ పోతుంది అలా అనుకుంటే ఆహ్, ఒక మన డిజైర్స్ కోసం చేస్తున్నామా? నీడ్స్ కోసం చేస్తున్నామా? ఇంకా ఇంకా కావాలి అని చేస్తున్నామా? ఇంకేదో మనకు అందులోంచి గుర్తింపు కావాలని చేస్తున్నామా? సో, ఇక్కడ మనం ఇవ్వలేకపోతున్నాము అంటే అక్కడ ఏదైనా రాంగ్ చేస్తున్నామా? అనేది కూడా ఓన్లీ ఫ్యామిలీకి ఫైనాన్షియల్ నీడ్స్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం అంతవరకు కాకుండా ఇంకా అందులో ఉన్న పర్సనల్ ఎలిమెంట్ ఏమైనా మిక్స్ అయ్యి ఉన్నదా అని కూడా చూసుకోవాలండి. దెన్ అది బ్యాలెన్స్ అయినప్పుడు ఇటు పిల్లలకి కూడా ఎక్కడ మనం అంటే లోటు చేయని అవసరం ఏమి ఉండదు. మోస్ట్‌లీ 2 ఫ్యాక్టర్స్ మనకి ఓవర్‌గా మన కెరియర్‌లో ఇంకేదో సాధించాలనో, లేకపోతే ఇంకేదో చేయాలనో దాన్ని ఓవర్ ఎవాల్యుయేట్ చేసిన కెరియర్‌ని అండ్ అలానే మన ఎంటర్‌టైన్‌మెంట్‌కి మనం ఇదైనా కానీ అప్పుడు పిల్లల దగ్గర తగ్గుతదండి. విచ్ ఈస్ అంటే దాని రిపర్కషన్స్ దానికుంటాయి. మనం పిల్లలకి అన్యాయం చేసినట్టే అందులో. ఓకే మేడం. థ్యాంక్ యూ. హలో హలో మేడం. యాహ్! చెప్పండి. ఆ, మేడం, నేను ఎక్కువ ఫేస్ చేసేది ఏంటంటే కొంచెం నిర్మోహమాటంగా ఉండటము, మాట్లాడటము. అది
అసలు స్వతహాగా నా నాకు థాట్ ఏదొస్తే అది మాట్లాడతాను. దాని వలన ఏంటంటే అంటే ఫెయిర్‌గా ఉంటాను గానీ, నా మైండ్‌లో ఏదొస్తే అది మాట్లాడటం వలన కొన్ని అవును. ఇబ్బందులేంటంటే నేను ఎనిమీ అవ్వటం గానీ, ఏదైనా వాళ్ళ హర్ట్ అవుతున్నారు అనే ఆలోచన లేకపోవటం గానీ, అసలు నా మనసులో ఏది అనిపిస్తే మంచివి గానీ, చెడు గానీ అలా మాట్లాడటం వలన ఇబ్బందులు కొన్ని వస్తున్నాయి. దాన్ని హౌ టు కంట్రోల్ అనేది ఏ విధంగా మార్చుకోగలగాలి అనేది మీ అడ్వైజ్ ఏమన్నా ఈ విషయంలో చేయగలుగుతారా? అంటే నిర్మొహమాటంగా ఉంటాను. అట్లని ఎవరి మీద అట్లని లేదు. అంతా అందరూ మనాళ్ళే అనే ధోరణితో ఉంటాను. ఓకే. అట్లా ఫ్రెండ్లీగా ఉంటాను. మాట్లాడటం అట్లానే మాట్లాడతా. మనసులో ఏమి ఉంచుకోను. కానీ కొన్ని ఇబ్బందులున్నాయి. దాని నుంచి బయటపడాలంటే అట్లాంటి విషయం నుంచి మీరు అడ్వైజ్ చేయగలరా? ఫస్ట్ అదేంటంటే ఇలా మనకి ఎక్కడో ఒక డీప్ ఇది కూడా కన్విక్షన్ కూడా ఉంటదండి. ఇలా మాట్లాడడమే కరెక్ట్ అనేది ఉంటది. సో ఇది కరెక్టే కదా, ఇందులో తప్పేముంది అనేది ఉంటది. సో ఎప్పుడైనా అది ఒక మన ప్రిన్సిపల్స్ చెప్పాను కదా, ఒక కండిషనింగో మన ట్రైనింగో, అది నా కండిషనింగా నా ట్రైనింగా లేకపోతే ఆబ్వియస్లీ ఒక రిలేషన్ అయితే హర్ట్ అవుతుంది కదండి. మన దానికి అయితే చూడగలుగుతున్నాం కదా. అయినా కానీ మనం చూస్తున్నాము అంటే ఇది కరెక్టే అనేది ఎక్కడో ఉంటది, ఇందులో తప్పేముంది అనేది. సో అన్నిటికంటే హయ్యర్ వాల్యూ ఇస్ రిలేషన్ అండి. సో రిలేషన్ దెబ్బతింటుందా లేదా నేను చేయడం వల్ల? సో రిలేషన్ ఒకసారి దెబ్బతింటుందంటే అది ఏదైనా కానీ దాన్ని మార్చుకోవాలి. అంటే కొంతమంది వినేవాళ్ళు ఉంటారు. అసలు ఎదుటి వాళ్ళకి మనం ఒకటి మాట చెప్పాము, ఎవరికైనా చెప్పాము అంటే ఫస్ట్ ఇది ఒకటి మనం తెలుసుకోవాలంటే మనకి వాళ్ళకి మధ్యలో గుడ్ రిలేషన్ ఉంటేనే మనం ఏదైనా చెప్తే అది పాస్ అవుతుందండి. ఫస్ట్ రిలేషన్షిప్ బిల్డ్ చేసుకున్నాకే మనం వాళ్ళతో ఒక సజెషన్ కానీ ఏదైనా కానీ చెప్పడం అనేది జరగాలి. ఇది ఒక పాయింట్. అండ్ నేను కన్విన్స్ అయ్యానా ఇలా మాట్లాడకూడదు, ఇలా మాట్లాడితే ఎదుటోళ్ళు హర్ట్ అవుతున్నారు కాబట్టి నేను మారాలి అనేది నేను కన్విన్స్ అయ్యానా లేదా? సో మోస్ట్లీ ఒకసారి మనం కన్విన్స్ అయితే అండి దాని మీదకి పాయింట్ వెళ్తే వెంటనే ఏం అయిపోదు. బట్ మళ్ళీ అయినప్పుడు అరే నేను ఇలా అన్నాను కాబట్టి అలా అయింది కదా, వాళ్ళు అలా హర్ట్ అయ్యారు కదా, సో ఇలా అనకూడదు నెక్స్ట్ టైం. అది అవేర్నెస్. సో అవేర్నెస్ తో దాన్ని పట్టుకుంటూ ఉంటే ఆటోమేటిక్ గా మనకి ఇంప్రూవ్ అవుతుందండి. వెంటనే అవ్వకపోవచ్చు, బట్ అది ఫ్రీక్వెన్సీ అనేది తగ్గుతుంది. అట్లా ప్రయత్నం చేస్తే ఏమవుతుందంటే కామ్గా ఉండటం అయిపోతుంది. కామ్గా అంటే మనం ఒక నలుగురిలో ఉన్నప్పుడు ఒక సంథింగ్ చర్చ గాని ఏదైనా జరిగినప్పుడు అసలు కామ్గా మనలోది అట్లా ఎక్స్ప్రెస్ చేయకుండా అట్లా కామ్గా ఉండటం కూడా అట్లా ఇష్టంగా ఉండదు. అంటే మనం ఒక సర్కిల్లో ఒక విధంగా పెరిగి ఒక విధంగా ఉన్నాము. అంత కామ్గా ఎలా మనలో ఉండేది ఎక్స్ప్రెస్ చేయకుండా ఉండటం కూడా కొన్ని కేసెస్లో అట్లా ఉంటాను. కామ్గా సైలెంట్గా ఉంటాను. అది కూడా అంత మంచిగా అనిపించట్లేదు మేడం. అదే అండి, స్టార్టింగ్ లో ప్రాక్టీస్ చేసినప్పుడు ఇంకోలాగా మాట్లాడడం రాకపోతే కొన్ని రోజులు కామ్ గానే ఉంటారు. బట్ దట్ ఈస్ ఆల్సో ఫైన్ అండి, కామ్ ఉండడం కూడా ఓకే. బట్ మన వల్ల ఒకటే ప్రిన్సిపల్, రిలేషన్షిప్ ఎదుటి మనిషి నా వల్ల బాధపడకూడదు. మాట్లాడకుండా ఉంటే బాధ అయితే ఉండదు కదా. సో కొన్ని రోజులు ఏంటంటే మనకి ట్రైనింగ్ అవుతుందండి. తర్వాత అరే ఇలా నచ్చట్లే, ఇలా ఉండకూడదు కదా అని ఆటోమేటిక్ గా నెగిటివిటీ డ్రాప్ అయ్యి పాజిటివ్ మాటల్ని రీప్లేస్ చేయడం అనేది అవుతుంది. తర్వాత దీన్ని మనం ట్రైనింగ్ చేసుకోవచ్చు మైండ్ ని. సో నేను మాట్లాడాలి, కానీ మాట్లాడితే మంచి మాటే మాట్లాడతాను. సో చెడు మాట మాట్లాడే ముందు ఒకసారి ఆలోచిస్తాం కదా, తెలుస్తుంది కదా మనకు. అంటే ఈ అవేర్నెస్ ఎప్పుడైతే ఉందో ఇది మాట్లాడితే ఎదుటి వాళ్ళు హర్ట్ అవుతారు అనేది తెలుస్తుంది కదా మనకి. సో దీని రాంగ్ అనేది అర్థమవుతుంటా, కానీ అవేర్నెస్ లేనప్పుడు ఏంటంటే వచ్చేస్తూ ఉంటాయి బయటకి. ఒకసారి అవేర్ అయితే ఆటోమేటిక్ గా అది కంట్రోల్ అయిపోతుందండి. దానికంటే ఎదుటి హర్ట్ అయ్యే దానికంటే కామ్నెస్ ఈజ్ బెటర్. అంటే కామ్ గా కూడా ఉండకూడదు కదా అనేది కూడా అగైన్ మన కండిషనింగే కదా. సో యాక్చువల్ లాస్ రిలేషన్షిప్ లో ఎదుటి బాధపడుతున్నారు అనేది యాక్చువల్ థింగ్ కదా, బాధపడుతున్నారు మన మాట వల్ల బాధపడుతున్నారు అనేది యాక్చువల్ థింగ్. ఓకే ఓకే
కనుక అట్లా మనంతటికి మనం ట్రైన్ అప్ ఎవ్రీ డే ఎవ్రీ ఇష్యూస్ లో మనం అట్లా అయితే స్లోగా చేంజ్ అవుతాము అనేది మీ రాదు కానీ అది ఓకే. స్లోగా వీకెన్ అయిపోతుంది. అలా నెగిటివిటీ ఓ- అనేది మంచి మాటే వస్తుంది. ఇంకా తర్వాత మంచి మాటే వస్తుంది. ఆటోమేటిక్ గా మైండ్ కి అలా ఉండడం ఇష్టం లేదు కామ్గా, కాబట్టి నెగిటివిటీ డ్రాప్ చేసుకోవాలి. ఓకే. ఒకటి కమాండెడ్ మైండ్ ఉండటం కూడా కొంత ఇది అవునండి, అదే అంటున్నాను. కమాండెడ్ ఎక్కడో ఒక కమాండెడ్ మాట్లాడడం మైండ్ కానీ అంటే నేను చెప్పాలి అందరికి, నేను అనుకున్నట్టు ఉండాలి. అది మీకు మీరు ఎనలైజ్ చేసుకోవాలండి, డైసెక్ట్ చేసుకుని ఎందువల్ల నేను ఇలా మాట్లాడుతున్నాను అనేది కూడా మీరు వెరిఫై చేసుకోవాలి. ఓకే. అంటే రెగ్యులర్ గా చేసే ఆటల్లో కూడా ఆ చేసే పనులు ఉంటాయి కదండి, అదర్స్ ఇంట్లోనే వాళ్ళు వెంటనే ఆ పని అట్లా కాదు కదా అనేది అనేస్తాను. అనేయటం వల్ల వాళ్ళకి ఏంటంటే నేను పాయింట్ అవుట్ చేసే మనిషిలా అనిపిస్తాను అనమాట. అది ఆ బిహేవియర్ అది ఒక్కొక్క చేంజ్ పాయింట్ తీసుకొని చేసుకోవాలి. వర్క్ చేయండి. ఈ రోజు దీని మీద నేను అవేర్ ఉంటాను. అది మీరు ఎండ్ ఆఫ్ ద డే రాసుకోవచ్చు. ఎన్నిసార్లు ఇలా అన్నాను, ఆర్ ఎన్నిసార్లు, ఆర్ ఆ గంట అయిపోయిన తర్వాత ఈ గంటలో నేను ఏమైనా ఇలా మాట తూలేనా నేను అనుకో. ఫస్ట్ మీకైతే ఇప్పుడు అర్థమవుతుంది కదా, మీరు ఆల్రెడీ అవేర్ అయ్యారు. మీ బిహేవియర్ పట్ల మీరు అవేర్ అయ్యారు. ఇలా చేస్తాను అనేది మీరు అవేర్ అయ్యారు కదా. సో ఒక ఫస్ట్ స్టెప్ మంచిగానే మీరు స్టార్ట్ చేసేసారు. సో తర్వాత ఎఫర్మ్ చేసుకోవడం, ఇలా చెయ్యను, ఇలా కాకుండా ఇలా చేస్తాను, నెక్స్ట్ టైం ఈ సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను అన్నను అని మైండ్ కి ఒక ప్రోగ్రామ్ లాగానేనండి. ఇన్స్ట్రక్షన్, సెల్ఫ్ మైండ్ కి ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది. నెక్స్ట్ టైం ఇలా చేయకు, ఇప్పుడు ఇది ఇలా చేస్తున్నావు, నెక్స్ట్ టైం ఇలా చేయకు అని. మైండ్ ఆల్రెడీ ట్రైనింగ్ చాలా రోజులు ఉంది కాబట్టి చాలా ఒక్కొక్కసారి అనేస్తాం, మళ్ళీ తర్వాత అరే ఇలా చేయొద్దన్నాను కదా, మళ్ళీ ఇలానే చేసావా, ఇందాక మీకు నోట్లో వెళ్ళి విషయం చెప్పాను కదా. సో అలా మనకు మనమే అనుకోవాలి, ఇలా అవ్వద్దు అనుకున్నాం కదా, మళ్ళీ ఇలానే అయింది అని. మళ్ళీ సెల్ఫ్ ఒక 10 సార్లు చెప్తూ ఉంటే ఆటోమేటిక్ గా మారుతుందండి. ఇన్స్ట్రక్షన్ ఇచ్చే కొద్దీ అది మారుతుంది. ఓకే. ఓకే. ప్రాక్టీస్ చేస్తాను మేడం. శివశిల్ప ఓకే అండి. నమస్తే అండి. నమస్తే అండి. మీరు ఇప్పుడు చెప్పారు కదండి, పిల్లల్ని కండిషనింగ్ చేసి ఫస్ట్ రిలేషన్ బిల్డ్ చేసుకోవాలి అని. రిలేషన్ బిల్డ్ చేసుకోవడానికి వాళ్ళు ఎంత స్మార్ట్ అంటే పిల్లలు రిలేషన్ బిల్డ్ చేసుకోవడానికి మనం చూస్తే పార్క్ అంతా మనతో తిప్పిస్తారు, వాళ్ళకి కావాల్సినట్టంతా చేయించుకుంటారు. తర్వాత ఇంటికి వచ్చి మనం చెప్పింది చేయమంటే మళ్ళీ మొండికేసి వాళ్ళ దారిలో వాళ్ళు వెళ్ళిపోతారు. ఇదొక సమస్య వస్తుంది. తర్వాత వాళ్ళని ఎక్కువగా మనము అంటే వాళ్ళు చేయాల్సిన పనులు మనం చేయమని చెప్పినా కూడా వాళ్ళకి కోపం వచ్చేస్తుంది. ఇటు పక్క స్పౌస్ ఉంటారు కదా, వీళ్ళు లేదులే వాళ్ళు ఎందుకు ఇబ్బంది పెడతాము అనే ఒక మాట అంటే వాళ్ళ వైపు వెళ్ళిపోతారు, మనల్ని చెడ్డగా చూడడం మొదలు పెడతారు. వీళ్ళు స్ట్రిక్ట్, వీళ్ళు ఇట్లే, అవసరాలకి మన దగ్గరికి వస్తారు, తర్వాత తప్పించుకోవడానికి పక్కన వెళ్ళిపోతారు. ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో వీళ్ళని ఎట్లా హ్యాండిల్ చేయాలి? వాళ్ళంటే ఇప్పుడు మనం కూడా వదిలేసాం అనుకోండి, ఇప్పుడు వాళ్ళకి కంప్లీట్ గా తెలీదు, తప్పే చేసుకుంటూ వెళ్ళిపోతారు. రాత్రి 12 వరకు టీవీలు చూడడము, ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఇట్లాంటి వాళ్ళని మనం ఎట్లా హ్యాండిల్ చేసుకోవాలి? ఎట్లా కనెక్షన్ బిల్డ్ చేసుకోవాలి? అంటే మనకి పిల్లల దగ్గర, ఇప్పుడు నేను ఇందాక చెప్పిన క్వశ్చన్ కి నేను వేరే వాళ్ళతో అన్నానండి. మన పిల్లలతో మనం అన్కండిషనల్ గా ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలండి. పిల్లల్ని అన్కండిషనల్ గా యాక్సెప్ట్ చేసి వాళ్ళకి కొన్ని ఏమంటారు కాంపిటెన్సీ లోపం ఉంటుంది, అంటే కొంచెం ఇన్కెపాసిటీ అనమాట. అంటే ఆ టెండెన్సీ ఎక్కువ ప్లెజర్ వైపు వెళ్ళేటట్టు కానీ అది అనేది ఉంటుంది, ఇది సహజం అనేది ఫస్ట్ మనం గుర్తించామనుకోండి. సో మనకి వాళ్ళ మీద కోపం కానీ వాళ్ళ అవకాశవాదులను కానీ అలాంటివి రాదు మనకి. సో ఫస్ట్ ఆ ఫీలింగ్ తీసేయాలండి, అవకాశవాదులు. యా, దట్ ఈస్ న్యాచురల్. అంటే ఆ టీనేజ్ లో లేకపోతే ఆ ఏజ్ లో కానీ, చిన్నపిల్లలు కానీ అలా ఏజ్ లో ఓన్లీ ఇన్స్టెంట్ ప్లెజర్ నే చూసుకుంటారు పిల్లలు. నేచర్ అలాంటిది. సో వాళ్ళకి ఒక్కసారి మనం ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఇంకా నువ్వు 1 వీక్ నెక్స్ట్ ఇలానే చేసేయంటే నడవదు అది. సో వాళ్ళకి కంటిన్యూస్ గా ఈ గైడెన్స్ కావాలి. ఎవ్రీ అవర్ లోను, ఎవ్రీ స్టెప్ లోను. ఇప్పుడు ఫోన్ చూస్తున్నావా, ఇప్పుడు ఆపు. పిల్లలతో ఆ రిలేషన్ మనకు ఉంటదండి, ఆల్రెడీ ఉంటది. సో మనం ఇవ్వచ్చు. నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ వేరే కేసెస్ లో ఆవిడ బయట వాళ్ళతో అలా అన్నారు కాబట్టి, నేను ఫస్ట్ రిలేషన్షిప్ బిల్డ్ అయిన తర్వాతే మనం ఏదైనా ఇస్తే తీసుకుంటారు. సో మనం ఆబ్వియస్లీ వాళ్ళకి కొన్ని ఇష్టమైనట్టు చేస్తాము, కొన్ని మరీ స్ట్రిక్ట్ కంట్రోల్స్, స్ట్రిక్ట్ రూల్స్ కాకుండా నెగోషియేషన్స్ అవన్నీ చేసుకుంటాం కదా. సరే వాళ్ళు ఇప్పుడు 12 వరకు చూస్తాను అనుకో, సార్ నువ్వు ఫస్ట్ చదివేసుకొని, ఇప్పుడు మా పాప 10th లో ఉన్నది.
సో రోజు డిస్కషన్స్ అవుతుంటాయి, వాళ్ళకి ఆటోమేటిక్ గా ఫోన్ మీదకి లాగుతూ ఉంటది, టీవీ మీదకి లాగుతూ ఉంటది. వీకెండ్ వచ్చిందంటే మామూలు వీక్ డేస్ లో అయితే మేము ఫోన్ టీవీస్ కానీ ఎలో చేయము, చూడరు, దానికి వాళ్ళు యాక్సెప్టబుల్ కండిషన్ వచ్చేసారు. కానీ వీకెండ్ లో మాత్రం ఒక 1.5 hour 1.5 hour చూస్తారు, సాటర్డే సండే చూస్తారు. సో ఇప్పుడు ఎగ్జామ్స్ టైం కదా, ఇప్పుడు వద్దులే చూడొద్దులే అంటే జస్ట్ మార్చ్ లోనే ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇప్పుడు ఫిబ్రవరి ఆల్రెడీ వచ్చేసింది, ఇప్పుడు కూడా కొంచెం సీరియస్ గా చదవాలి కదా, దాన్ని చేయాలి అంటే దట్ ఈస్ నాట్, అంటే వాళ్ళకి ఇట్లా ఆగుతూ ఉంటది కదా, ఇంతసేపు చదవాలా ఇంత చదవాలి, దెన్ వి మేక్ దాన్ని గుర్తించి అదొక జనరల్ వీక్నెస్, అది మనకు కూడా చూడాలనిపిస్తుంటది, అలానే వాళ్ళకి కూడా ఉంటది. వాళ్ళకి చదివే బాధ్యత ఉందన్న మాత్రాన వాళ్ళు సడన్ గా నువ్వు మొత్తం సెయింట్ లాగా అయిపో అంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ కదా. సో దాన్ని మనం వీక్నెస్ అనేది న్యాచురల్ ఫర్ ఎ హ్యూమన్ బీయింగ్, అంటే ఆ వయసులో ఇంకా న్యాచురల్ అనేది మనం గుర్తిస్తే దానికి ఏం చేయాలి అనేది మనం డిఫరెంట్ మన పేరెంటింగ్ స్టైల్ బట్టి, మన ఇంటి పరిస్థితిని బట్టి మనకి తెలుస్తుందండి. సో మా పాపతో నెగోషియేషన్స్ చేస్తాం, అంటే చూడు నువ్వు కానీ ఈ రోజంతా ఒక టార్గెట్ పెట్టుకొని ఇది చదువు ఇది చదువు ఇది చదవాలి, ఇవి అయిపోయిన తర్వాత అప్పుడు చూడు. సో యూ షుడ్ ఎర్న్ యువర్ ఫోన్ టైం అంటాను నేను పాపతో. ఓన్లీ మైండ్ కి నువ్వు రిలాక్సేషన్ కోసం అది వాడాలి, కానీ ఫస్ట్ అది చూసేసి తర్వాత చదవడము అలా కాదు. అంటే యాక్సెప్టబుల్ గానే ఉంటది కదా, అసలు నువ్వు చూడొద్దు అలా అంటే వాళ్ళకి యాక్సెప్టబుల్ ఉండదు. సో వాళ్ళ లిమిటేషన్స్ ఏంటి అనేది మనం అర్థం చేసుకొని కొన్ని నెగోషియేషన్స్ గివ్ అండ్ టేక్ అలా చేస్తూ ఉంటే మోస్ట్లీ వర్కౌట్ అవుతుందండి. అంటే స్ట్రిక్ట్ గా అందులో కూడా 100% అయిపోవాలి అలా అని, ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే మొత్తం అంతా అయిపోయాక చూడు అంటాం, అలా కాకుండా ఒక 3-4 hours చదివిన తర్వాత కాసేపు అయిన తర్వాత ఒక 10 minutes చూస్తాను అని అడుగుతుంది, ఇట్స్ ఓకే ఒక 10 minutes ఇస్తాను. సో తర్వాత 10 minutes అట్లయితే ఓకే మేడం. అట్లా కాకుండా సపోర్ట్ ఇంట్లో గ్రాండ్ ఇట్లా వీళ్ళ సపోర్ట్ తీసుకొని రాత్రి 12 వరకు చూస్తారు. మా పొద్దున్నే స్కూల్కి వెళ్ళే టైంకి లేపితే గానీ లేయరు. 8కి స్కూల్కి వెళ్ళాలంటే 7కి కూడా లేపుతా కూర్చోవాలంటే కష్టమైపోతుంది కదా. ఇది ఎట్లా హ్యాండిల్ చేయాలనేది నెగోషియేషన్ పెద్దోళ్ళతో కూడా, ఎవరైతే ఇప్పుడు దీనికి ప్రాబ్లమేటిక్ ఉంటున్నారో వాళ్ళని కూడా బ్లేమ్ చేయకుండా ఇలా అవుతుంది ఇబ్బంది అవుతుంది కదా అని కొన్ని లిమిట్స్ పెట్టుకున్నాం, కొంచెం హెల్ప్ చేయండి అని కొంచెం మల్టిపుల్ సెషన్స్ లో మాట్లాడితే, ఫస్ట్ పెద్దోళ్ళతో కూడా మాట్లాడితే, అంటే వాళ్ళ మీద కూడా ఎక్కువ ఎనిమిటీగా కాకుండా వాళ్ళు కూడా ఏముంది ముద్దు ఏం కాదులే ఏమవుతుందిలే అన్నట్టు అలా అనుకుంటారు కదా. సో ఈ అరగంట కొంచెం ఈ పావు గంట ఆఫ్ చేస్తే వాళ్ళు పడుకుని పోతారు, తర్వాత పెట్టుకోండి అని ఆ పెద్దోళ్ళతో కూడా మనం, వాళ్ళకి కూడా ఒక సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ మనం క్రియేట్ చేయాలి. పెద్దోళ్ళలో కూడా ఈవెన్ గ్రాండ్ పేరెంట్స్ ఉన్న వాళ్ళు ఉన్నా కానీ, యూజువల్ గా గ్రాండ్ పేరెంట్స్ ఇంకా చాలా ఐసోలేటెడ్ గా కొంతమంది ఉంటారు అలా. సో వాళ్ళల్లో కూడా మనం ఒక సెన్స్, అదేం తప్పేమీ కాదండి, అంటే ఒక సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు మనం వాళ్ళని అలానే చూసుకోవాలి, వాళ్ళు మనని ఇలానే వాళ్ళు కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వాలి కదా. ఈ 10 minutes హాఫ్ అన్ అవర్ ఆఫ్ చేస్తే వాళ్ళు చదువుకుంటారు, వాళ్ళు పడుకుంటారు, తర్వాత చూడొచ్చు అని వాళ్ళు ఫస్ట్ వాళ్ళతో వర్కౌట్ చేయాలి. అలానే వీళ్ళతో కూడా అండి, ఇప్పుడు మా అత్తగారు ఉన్నప్పుడు అలానే సీరియల్స్ చూస్తూ ఉండేవారు. సో టీవీ ఫస్ట్ మేము ఏం చేసామంటే, అందుకే హాల్లో పెట్టుకున్నా, బెడ్రూమ్ లో పెట్టామన్నమాట, ఒక బెడ్రూమ్ లో పెట్టాం, హాల్లో టీవీ లేదు. సో అది కొంచెం ఈ యాంటీ ఇదే కానీ, బట్ ఏంటంటే ఒక అంబియన్స్ ఎలా ఉండాలి, చదువు అంబియన్స్ ఉండాలి ఇంట్లో. సో టీవీ అనేది అవసరం ఉన్న వాళ్ళు చూస్తారు ఎంటర్టైన్మెంట్ కోసం, అది అలాగే ఇప్పుడు ఆవిడని చూడొద్దని కూడా నేను అనలేను, ఆవిడ బోర్ కొడుతుంది కదా, ఏం చేస్తారు చూడకుండా అంతసేపు. సో ఆవిడ రూమ్ లో చూస్తుండదు, నేను మా అమ్మాయికే చెప్పేది, మా పిల్లలకే చెప్పేదాన్ని, నానమ్మ కంటే ఏం పనిలేదు కాబట్టి చూస్తారా, ఆవిడ చూసినంత సేపు మీరు చూడక్కర్లేదు, అలా అని ఆమెను ఆఫ్ చేయమని కూడా అంటే తప్పు, అది వాళ్ళకి బోర్ కొడుతుంది, వయసులో ఏ పని కూడా చేయలేరు, ఏం చేయలేరు అని వీళ్ళకి మనం వాళ్ళ మీద ఎనిమిటీ లాగా వీళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తే, ఏదో కొంచెం అటు ఇటు వెళ్ళేప్పుడు 10 నిమిషాలు చూసి వచ్చేవారు ఇలా చేస్తారు. బట్ ఓవరాల్ గా అగైన్ అంబియన్స్ అయితే ఇంట్లో ఇలా ఉంది, మేము ఎవరం చూడము, సో ఇటే ఉంటారు కదా. సో అది మన ఇంటి పరిస్థితిని బట్టి పెద్దోళ్ళతో మాట్లాడతామా, లేకపోతే ఒక డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తామా, లేకపోతే పిల్లలతో మాట్లాడతామా, ఎక్కడ కూడా మనకి లోపల అపోజిషన్ అనేది ఉండకూడదండి. పరిస్థితి పిల్లల మీద ఉండద్దు, పెద్దోళ్ళ మీద ఉండద్దు. సో ఫస్ట్ అది తీసేస్తే మనకి సొల్యూషన్ అనేది ఈజీగా దొరుకుతుంది. ఓకేనండి. ఇంకోటి, పొద్దున్నే పిల్లలు లేవాలంటే ఏం చేయాలండి? ఇది ఎంత ట్రై చేసినా కూడా అరిస్తే తప్ప లేరు. వాళ్ళంతకు వాళ్ళు లేవడం అనేది అసాధ్యమైన పని అయిపోయింది. అంటే వాటిని పెద్ద ప్రాబ్లమ్స్ గా మనం, అంటే లెట్ దెమ్ ఫేస్ ద కాన్సిక్వెన్సెస్ అండి. అంటే ఒక రోజు స్కూల్ లేట్ అవుతుంది, లేట్ అయితే వాళ్ళే కాన్సిక్వెన్స్ ఫేస్ చేస్తారు కదా. హ్యాపీగా పడుకొని నిద్రపోతున్నారు, ఏముంది ఈ రోజు పోయింది రేపు పోతానులే అంటారు అంతే. అంటే వెళ్ళాలి, పెండింగ్ హోంవర్క్ ఉంటది, పెండింగ్ ఉంటది అనేది ఉంటది కదా వాళ్ళకి కూడా. సో రెస్పాన్స్ అది
ఒక రోజు తర్వాత ఒక రోజు 3-4 రోజులు అయితే మానేది. అంటే కొంచెం అరిచి లేపడం అవన్నీ అయితే ఉంటాయండి. ఇంకా అవి కామనే కదా! దానికి మనం వస్తది. వాళ్ళకే ఒక రోజు రెస్పాన్సిబిలిటీ వస్తది. దీనికి కూడా కొంచెం అలారం పెట్టి లేవమని చెప్పడము, లేకపోతే డిఫరెంట్ టెక్నిక్స్ ట్రై చేయొచ్చు. కానీ పిల్లలు వాళ్ళంతటా వాళ్ళే లేవాలి అనేది మోస్ట్లీ ఇప్పుడు ఇవన్నీ అంటే మేము కూడా ఫేస్ చేసేయండి. మా పాప ఉందనుకోండి, దాన్ని ఎన్ని స్నూజ్లు అవుతాయంటే ఒక 5-6 స్నూజ్లే అంటే బయట స్నూజ్లు అనమాట. అవునులేండి. తను 7కి లేపమంటది. లేపమంటే వెళ్ళి 5 మినిట్స్ అంటది. మళ్ళీ 5 మినిట్స్ తర్వాత 10 మినిట్స్ తర్వాత వెళ్ళి మళ్ళీ లేపుతాము. మళ్ళీ ఇంకోసారి లేపుతాము. మళ్ళీ ఇంకోసారి లేపుతాం. అలా 3-4 సార్లు తర్వాత లేస్తారు. బట్ దట్ ఈస్ ఓకే. నిద్ర అనేది మనుషులకి సహజమే కదా! దానికి మనం వీళ్ళకి వచ్చేయాలి ఇది అని అనుకోక్కర్లే కదా! వన్స్ దే గెట్ అప్ మంచిగా ఉన్నారా లేదా అప్పుడు మళ్ళీ గైడ్ చేయడము. స్కూల్ ఉంటే అయితే లేస్తది. హాలిడేస్ లో అలా ఉన్నప్పుడు, స్కూల్ డేస్ లో కూడా ఒకసారి మళ్ళీ ఇంకో 5 నిమిషాలు అంటారు. అదేంటంటే మనం మానసికంగా మనకి వీళ్ళు ఇలా చేయట్లేదు, లేకపోతే మనం పేషెంట్ గా లేకపోతే అప్పుడు ఇవన్నీ కోపం వస్తాయండి. అదర్వైజ్ చాలా జనరల్ సిచ్యుయేషన్స్. మనం ఎంత క్లియర్ గా ఉన్నాము, ఎంత ఈ స్ట్రగుల్స్ ఎదుటోళ్ళ మీద అపోజిషన్ కానీ, కంప్లైంట్స్ కానీ అవన్నీ మనలో లేనప్పుడు ఈ చాలా అసలు ఈజీ సిచ్యుయేషన్స్ అయిపోతాయి. ఓకేనండి. థ్యాంక్ యూ. వాయిస్ బ్రేక్ అవుతుందండి. ఇంకేమైనా ఉన్నాయండి క్వశ్చన్స్ ఇంకెవరికైనా? ప్రాక్టీస్ మీద కానీ ఎలా స్టార్ట్ చేయాలి, ఏ పాయింట్ ఏదైనా పాయింట్ క్లియర్ అవ్వకపోయినా ఇందులో ఒక్కొక్కరికి ఒక్కొక్క పాయింట్ క్లియర్ అవుతుందండి. ఇప్పుడు మెయిన్ పాయింట్ లైక్ కాంపిటెన్స్, ఎజిటల్ కాంపిటెన్స్ లేక చేస్తున్నారు అనేది చాలా మంది క్లిక్ అవుతుంది. సో బట్ సంహౌ నేను నా మీద ఫోకస్ చేసుకున్నాను. అంటే నా కాంపిటెన్స్ ఇంప్రూవ్ చేసుకోవడం మీద నేను నాకు ఎక్కువ ఫోకస్ చేసుకున్నానండి. సో దాంతో ఎదుటోళ్ళ కాంపిటెన్స్ కాకుండా నా మీద నేను వర్క్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. సో అలా ఇంకొకళ్ళకి ఎదుటోళ్ళని అర్థం చేసుకోవడం ఈజీగా ఉండొచ్చు. సో మీకు అలా ఏ పాయింట్ మీకు వర్క్ చేయాలనుకుంటున్నారు, దాని మీద ఏదైనా డౌట్ ఉందా? మేడం చెప్పండి. నాకు 2 పిల్లలు మేడం. ఫస్ట్ బాబు, జస్ట్ సెకండ్ మూమెంట్ పాప అండి, అన్నమాట. వాయిస్ క్లియర్ సౌండ్. జస్ట్ మూమెంట్ అండి, సౌండ్ తక్కువ ఉంది, ఒకసారి రీజాయిన్. యా చెప్పండి, ఇందాక క్వశ్చన్ అడుగుతున్నారు కదా. యా మేడం. బాబుకి 6 ఇయర్స్, పాపకి 4 ఇయర్స్ అనమాట. సో వాళ్ళు స్కూల్కి వెళ్ళక ముందు బాగా అఫెక్షనేట్ గా ఆడుకునే వాళ్ళు, ఒకరికొకరికి హెల్ప్ చేసుకున్నారు. వాళ్ళు స్కూల్కి వెళ్ళడం ఎప్పుడైతే స్టార్ట్ చేశారు అప్పటి నుంచి, వచ్చినప్పటి నుంచి కొద్దిగా ఆ స్కూల్లో ప్రాక్టీసెస్ మరి ఎందుకో తెలియదు, ఇద్దరు కొద్దిగా అరుచుకోవడం, ఒకరి మీద ఒకరు డామినేషన్ గా మాట్లాడడం, సో ఇట్లాంటివి ఎక్కువ అవుతున్నాయి మేడం. దాన్ని ఎలా సాల్వ్ చేయాలి ప్లీజ్ సజెస్ట్. అప్పటికి సర్ది చెప్తాను, ఇంకా ఒకరి మీద ఒకరు కంప్లైంట్లు ఎక్కువ అయిపోతున్నాయి అనమాట. యా ఉంటూనే ఉంటాయండి ఇవి, క్వైట్ కామన్. ఇంకా అంటే మనం చెప్తూనే ఉండాలి, అది వాళ్ళు సాల్వ్ అవుతాయి, ఫాలో అవుతారు అనేది మోస్ట్లీ కష్టమే అండి. మాకు కూడా ఒక పాప ఒక బాబు. సో చిన్నప్పటి నుంచి అంటే వాళ్ళు తప్పు చేస్తే ఇప్పుడు ఏదైతే ఈ థియరీ ఉన్నాయో అవేర్నెస్ కానీ ఇది కానీ క్షమించడం అని కానీ ఇట్స్ ఓకే లేకపోతే ఏమవుతుందని కానీ చెప్తూనే ఉంటాము. అప్పుడు మనం ఓవర్గా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఓవర్గా మనం ఇరిటేట్ అవ్వడం కానీ అదేదో చాలా ఘోరం జరిగిపోతుందని కానీ ఫీల్ అవ్వక్కర్లేదండి.
సో అవి టెండెన్సీస్ ప్రకారం వాళ్ళ టెండెన్సీస్ ప్రకారం చిన్న చిన్న ఫైట్స్ కన్నా మరీ ఎక్స్ట్రీమ్ అవ్వకుండా ఉంటే దట్ ఈస్ ఫైన్. అంటే మనం కంటిన్యూస్ గా చెప్తూనే ఉండాలండి, డెఫినెట్లీ చెప్తూనే ఉండాలి. ఇక్కడ నువ్వు తప్పు చేస్తున్నావు, ఇక్కడ ఈ తప్పు చేస్తున్నావు అనేది వాళ్ళకి చెప్తూ ఉండాలి. బట్ ఇమీడియట్ గా అది ఫాలో అవుతారు, వెంటనే అవుతుంది అనేది అయితే గ్యారంటీ ఉండదు. బట్ ఎప్పుడప్పుడు వాళ్ళకి అది అర్థమవుతుందండి. ఇమీడియట్ గా రిజాల్వ్ అవుతుంది అనేది అయితే డెఫినెట్లీ మోస్ట్లీ వర్కౌట్ అవ్వదు. మాకు ఇప్పటి వరకు కూడా ఇంకా వర్కౌట్ అవ్వలేదు. ఓకే మేడం. యాక్చువల్గా బాబుకి ఏంటంటే పర్ఫెక్షన్ ఎక్కువ అనమాట. వాడు చేసినట్టే పాప చేయంటాడు. సో అక్కడ మెయిన్ అథారిటీ చూపిస్తాడు మేడం. అది పాపకి నచ్చదు. సో అక్కడే కాన్ఫ్లిక్ట్ అవుతుంది ఎక్కువ. ఓకే, యా మనం కంటిన్యూస్ గా అంటే ఇది నీ తప్పు అలా కాకుండా నీ ఆలోచనలో ఈ తప్పు ఉన్నది ఇలా చేయడం అన్నది మనం జస్ట్ వెరిఫై చేసి వాళ్ళు వెరిఫై చేసుకోమని అందిస్తూ ఉండాలని చెప్తూ ఉండాలి. కొన్ని రోజులకి అది అంటే ఇంటెన్సిటీ తగ్గచ్చు అండ్ వాళ్ళ తర్వాత దాన్ని వెరిఫై చేసుకోవచ్చు. బట్ సిబ్లింగ్స్ అన్నాక ఇంకా ఫైట్స్ అవి చాలా కామనే అండి. అంటే పెద్దయ్యాక అయితే అలా ఉండరు. మనం మోస్ట్లీ అలాంటివి అయితే అవాయిడ్ చేయొచ్చండి. పెద్ద ఎక్కడ ఇలానే ఉంటారా, ఇంతే ఉంటుందా, అలా మోస్ట్ సిబ్లింగ్స్ ఫైట్ చేసుకుంటారు. తర్వాత మళ్ళీ వాళ్ళే లవబుల్ గా ఇద్దరు కలిసి ఉంటారండి. అంటే మళ్ళీ తర్వాత అయిపోతారు కదా. ఆడుకునేప్పుడు మళ్ళీ ఆడుకుంటారు, ఉన్నట్టుండి వచ్చేస్తారు. దానికి వరి అవ్వాల్సింది ఏమి ఉండదండి. జస్ట్ మనం పాయింట్ చేసి ఇలా అయింది కదా అని చెప్తే ఆల్మోస్ట్ ఇట్ విల్ బి క్లియర్ అండి. వాయిస్ బ్రేక్ అవుతుంది అంటున్నారండి, అందరికి అంతే ఉందా? లేదు మేడం, క్లారిటీగానే వినబడుతుంది మేడం. నిజంగా మీ ప్రొఫెషనల్ జర్నీని సాక్రిఫైస్ చేసి ఇంటికి చూడుకోవాలంటే ఈ రోజుల్లో చాలా గ్రేట్ థింగ్ మేడం. ఎందుకంటే సిఏ చేసి మీరు సో అది పిల్లలకి ఫ్యామిలీకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాం కదా. మన రెస్పాన్సిబిలిటీ ఎక్కడ ఉంది అనేది ఐడెంటిఫై చేస్తే మనం ఆటోమేటిక్ గా అదే పని చేయబోతుందండి, ఇంకోటి కాకుండా. అవునండి మేడం. ఇప్పుడుండే వాళ్ళలో ఇద్దరు ఎంప్లాయ్మెంట్ వెళ్ళిపోయి పాపలని పిల్లల్ని కేర్ టేకర్స్ కి చేస్తున్నారు కదా. సో అదే రియల్ హ్యాపీనెస్ వాళ్ళు అండర్స్టాండ్ చేసుకోవట్లేదు. నైస్ మేడం. ఇంకా అండి ఎవరికైనా ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? హలో, యా చెప్పండి జయలక్ష్మి గారు. పూర్ణిమ గారు, జస్ట్ నాకు మీరు చెప్తున్న జర్నీ అంతా ఆల్మోస్ట్ నేను ఫేస్ చేశాను. కానీ మీరు ఎలా అయితే రియలైజ్ అయ్యారో అది నేను యాక్చువల్ గా ఈ జీవన విద్య దీంట్లో జాయిన్ అయిన తర్వాతనే స్టార్ట్ అయింది. అఫ్ కోర్స్ మీరు పర్ఫెక్షన్ వచ్చేసారు, నాది ఇంకా స్టార్టింగ్ స్టేజ్. కానీ ఈ జర్నీ మొత్తంలో అంటే మీ రియలైజేషన్, మీరు ఆ ట్రాన్స్ఫర్మేషన్ కానీ, మీరు పడిన స్ట్రగుల్లో కానీ హరి గారి కాంట్రిబ్యూషన్ తెలుసుకోవాలని ఉందండి. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఐ మీన్ అంటే అవుట్ ఆఫ్ వే క్వశ్చన్ కాకపోతే బికాస్ ఆయన కూడా ఆల్రెడీ ఇవన్నీ చేసి ఉన్నారు. సో యాజ్ ఎ ట్రైనర్ మీకు హెల్ప్ చేయడానికి స్కోప్ ఎక్కువ ఉంది. ఇప్పుడు నా విషయంలో మా వారికి ఆ ఛాన్స్ లేదు, ఎందుకంటే ఆయనకి అసలు ఇదంతా టోటలీ న్యూ కాన్సెప్ట్. ఆయనకి అసలు తెలియని కూడా తెలియదు ఈ కాన్సెప్ట్ గురించి. నేను రియలైజ్ అవుతుందని తప్పిస్తే అటువైపు నుంచి అఫ్ కోర్స్ నేను ఎక్స్పెక్ట్ చేయటం లేదు, బట్ ఐ జస్ట్ వాంట్ టు నో అంతే. ఇది హరి చెప్తా అంటున్నారు. సో నేను చేసిన కాంట్రిబ్యూషన్ ఏంటంటే ఐ క్రియేటెడ్ సో మెనీ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ చాలా మంచిది, చాలా మంచి వాల్యూస్ ఉన్నాయి, అంతా ఆ పెళ్లికి ముందు అలా నచ్చింది కాబట్టి అలా చేసుకున్నాము. దానికి మించి ప్రాబ్లమ్స్ నేను ఇచ్చా అన్నట్టు. అప్పుడు సో నౌ ఐ టేక్ యువర్ గైడెన్స్. సో నేను తనకి మీరు అజ్యూమ్ చేసుకుంటున్నారు కదా నేను ఏదో లెక్చర్ ఇస్తున్నాను, అది దానికి హెల్ప్ చేశాను. లెక్చర్ అని కాదు, అంటే సి మన పక్కన మన లైఫ్ పార్ట్నర్ స్ట్రగుల్ అవుతున్నప్పుడు వాట్ కైండ్ ఆఫ్ సపోర్ట్ వి గివ్, నాకు అది తెలుసుకోవాలనిపించింది. సి యాక్చువల్లీ ఆ ఫేజ్ ఎలా ఉంటుంది అన్నది ఐ ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి నాకు తెలుసు. సో దట్ ఈస్ ఎ స్ట్రగుల్. అండ్ మోర్ ఓవర్ మీ విషయంలో ఏంటంటే ఆల్రెడీ మీకు ఒక అవేర్నెస్ ఉంది కాబట్టి ఫైన్, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇప్పుడు ఆ అవేర్నెస్ నాకు జస్ట్ ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నాను నేను ఆ అవేర్నెస్ కి. బట్ మోస్ట్ ఆఫ్ ది టైం ఏముంటుందంటే ఎవరికన్నా కానీ క్లాషెస్, ఇరిటేషన్ ఇలాంటివన్నీ సహజం.
అవును. మాక్సిమం అంటే సొల్యూషన్సే కనిపించిన ఒక అగాధంలో పడిపోయామా అనేటట్టు ఉంటుంది అక్కడ సిచ్యువేషన్. సో అవును. మోస్ట్లీ ఎక్స్పెక్ట్ ది లైఫ్ పార్ట్నర్ సపోర్ట్ అండి. ఎవరైనా కానీ అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా బోత్ ది సైడ్స్ లైఫ్ పార్ట్నర్ సపోర్టే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం. నేను అందుకు తెలుసుకోవాలనుకున్నాను అంతే. బట్ అదే పెయిన్స్ ఆహా అదే కదండి, అంటే ప్రాబ్లమే, నా ఎంటైర్ ప్రాబ్లమే ఓన్లీ 1% సో ఇంకా తన నుంచి సపోర్ట్ అనేది, అంటే ఇనిషియల్లీ ఇద్దరం అటెండ్ అయినా చాలా రోజుల వరకు దాన్ని ట్రూ సెన్స్ లో ఫాలో అవడం అనేది తను చేయలేదు, నేను చేయలేదు. బట్ ఫస్ట్ స్టార్ట్ ఓకే. చేసినైతే నేను ఈ నాలెడ్జ్ దీన్ని ఎగ్జాక్ట్ గా చేశాను అని చెప్పను, నాకే సంహౌ క్లిక్ అయిందండి. నాకు ఇది ఎగ్జాక్ట్ గా ఏం చెప్పారు అనేది గుర్తుండడం కానీ అలా కూడా లేదు. సంహౌ నాకు అవేర్నెస్ అనేది నాలోకి, మేబీ దట్స్ బై గాడ్స్ గ్రేస్ ఆర్ సంథింగ్. అంటే చాలా పెయిన్ తర్వాత ఒక్కొక్కసారి పెయిన్ చాలా రోజులు ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా సెల్ఫ్ అవేకన్ కొంచెం అవుతుంది అనమాట. అవుతుంది. పెయిన్ ఈస్ నాట్ Yes, that is నాకు యాక్చువల్ గా అంటే ఆ సెల్ఫ్ అవేకనింగ్ వచ్చిన తర్వాతే నాకు ఈ జీవన విద్య పరిచయం అయిందండి. అంటే వైఫై అది ఒక్కసారి నాకు ఏమనిపించింది మనకి రైట్ సోర్సెస్, రైట్ నాలెడ్జ్, ఇంకా నేను నా షేరింగ్ లో అది మిస్ అయ్యాను కానీ మనకు కావాల్సిన నాలెడ్జ్ మన ఫుడ్ స్టెప్స్ దగ్గరికి వచ్చేస్తుందండి. ఒక్కసారి మనం మన సెల్ఫ్ మీద వర్క్ చేయడం స్టార్ట్ చేశాక నెక్స్ట్ ఇది అనేది నాలెడ్జ్ వీడియోస్ రూపంలోనో, బుక్స్ రూపంలోనో. అండ్ ఈ ప్రాసెస్ లో నేను కొన్ని డౌట్స్ వచ్చేది. సో దెన్ ఒక చోట స్ట్రక్ అయినట్టు అనిపించినప్పుడు ద రైట్ బుక్ నా చేతిలోకి వచ్చేది. బుక్ రీడింగ్ ఓకే. ఉండేది. ఆ రైట్ బుక్ అది క్లియర్ అయిపోయేది, అక్కడితో క్లియర్ అయిపోయేది. అండ్ ఈ ప్రాసెస్ లో అండి ఫస్ట్ నా ప్రాసెస్ స్టార్ట్ అయింది. తర్వాత నేను ఒక్కొక్కటి నా కండిషనింగ్ అవన్నీ వెరిఫై చేసుకున్న లైన్ తర్వాత దెన్ హీ ఆల్సో చేంజ్డ్ ఎ లాట్ అండి. తర్వాత Okay. మేబీ స్టార్ట్ చేసిన తర్వాత 2-3 ఇయర్స్ తర్వాత హీ ఆల్సో స్టార్టెడ్, అంటే ఇప్పుడు నేను ఏవైతే ప్రాబ్లమ్స్ చెప్పానో మనీ పరంగా కానీ, ఫైనాన్షియల్ పరంగా కానీ, వర్క్ అంటే ఇంకా ఇప్పుడు కూడా తనంత షేర్ చేసుకోదు. అంటే ఇప్పుడు అంత అవసరం కూడా ఉండదులేండి, నాకే సరిపోతుంది. బట్ తనకి ఒక్కటి Okay. కొంచెం అవర్షన్ ఉంది. ఇంట్లో పనులు అవి చూడడం కానీ అదే అవర్షన్ ఉంది. బికాస్ నాకు ఇప్పుడు అంత మేనేజ్ అయిపోతుంది కాబట్టి నేను తన మీద అసలు డిపెండ్ అవ్వను. బట్ అదర్ దాన్ దట్ వేరే బట్ నాకు కానీ ఏవైతే ఇది వర్క్ ఉన్నాయో తను చాలా వర్క్ చేశారు దాని మీద. నౌ అంటే ఆ ప్రాబ్లమ్స్ అన్ని ఆల్మోస్ట్ సార్ట్ అయిపోయినాయి అండి. ఇంకా అంటే కొన్ని ఏదైనా ఇప్పుడు తను చేస్తున్నాడంటే ఇది వరకు ఫీలింగ్ అలా కాదు. బికాస్ హీఈస్ ద బ్రెడ్ విన్నర్ ఆఫ్ ద హౌస్. తను ఇది లేకపోతే అంటే ఇది అవసరము, దీనికి అవసరం అవుతుంది అని అలా ఉంచడము అలానే తప్ప నన్ను డినై చేయాలని కానీ, ఇది అక్కర్లేదు అని కానీ అలానేం కాదు. సో ఆ పాయింట్ నేను అర్థం చేసుకోగలిగాను. తను కూడా హీ చేంజ్ అలాట్. నేను ఇప్పుడు ఏవైతే ప్రాబ్లమ్స్ చెప్పానో అవి తనలో ఇప్పుడు అలాంటివి ఏం లేవండి. వీఆర్ వెరీ హ్యాపీ. యాక్చువల్లీ నాకు ఈ సెషన్ మొత్తంలో మీరు ఇవాళ ఇచ్చిన క్లారిఫికేషన్ అంటే లాస్ట్ 5 days నుంచి రకరకాల డౌట్స్ ఉన్నాయి. బట్ ఐ వాజ్ జస్ట్ థింకింగ్ అనమాట, మేబీ దీనికి ఆన్సర్ ఇంకా ముందు వస్తుంది, ఆన్సర్ ముందు వస్తుంది అంటే సమ్వేర్ ఐ గాట్ ఆల్ ది ఆన్సర్స్ అన్నమాట టుడే. అంటే ఒకటి ఫైనల్ గా ఒకే లైన్ లో, అంటే అందరూ వింటున్నారు కాబట్టి చెప్తున్నా, ఒకే లైన్ లో ఈ సెషన్ మొత్తానికి సంబంధించి చెప్పాలంటే ఒకటే, గోల్ ఈజ్ అవర్ సెల్ఫ్ హ్యాపీనెస్. అది గోల్ కాబట్టి దానికి అడ్డంగా ఉన్నది ఏదన్నా సరే ఆలోచించుకుని దాన్ని పక్కకి తొలగించుకుంటూ వెళ్ళడం మాత్రమే. అది కేవలం మనకి మనమే చేసుకోగలం. అంతే వెరీ గుడ్. కదండి. యా చాలా బాగా అదొక్క పాయింట్ క్లిక్ అయితే చాలండి. అసలు ఇంకా అన్ని 100 అక్కర్లేదు, ప్రతిదానికి అదే ఫిల్టర్ అంతే ఇంకా. నాకు అది అది అంటే టు పుట్ ఇట్ ఇన్ వన్ సెంటెన్స్ అనిపించింది. ఇది కంటిన్యూస్ గా మనకి ఏంటంటే ఓకే దీని వల్ల మనకి పెయిన్ అనిపిస్తుంది అంటే ఫైన్, దీన్ని పక్కన పెడితే మనం హ్యాపీగా ఉంటాం. అట్లా ఆలోచించుకుంటూ వెళ్ళామంటే చాలా వరకు అన్ని అవే క్లియర్ అయిపోతాయండి. నాకు అది ఇవాళ అర్థమైంది. ఇవాళ మీరు చెప్తే అంటే అంతకు ముందు కూడా నేను హరిగారిది ఒకటి సండే సెషన్ ఒకటి విన్నాను. అప్పుడు కూడా మైండ్ లో సడన్ గా ఒకటి అలా స్పార్క్ లాగా వచ్చి క్లిక్ అయ్యి ఎస్ ఇది కదా మనం చేయాలి అని అనిపించింది. సో ఇవాళ చాలా వరకు ఐ థింక్ నేను అది అలాగా కంటిన్యూస్ కొంచెం ప్రాక్టీస్ చేస్తున్నాను. బట్ ఐ థింక్ పర్ఫెక్షన్ అంటే దీంట్లో పర్ఫెక్షన్ కూడా అనలేము. బట్ అది అలా కంటిన్యూస్ ప్రాసెస్ నడుస్తూ ఉండాలి. అది ఎక్కడికక్కడ నడుస్తూ ఉంటేనే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే విల్ బి హ్యాపీ. అర్థమైందండి. చాలా థ్యాంక్స్. అండ్ ఐ థింక్ మీరు స్పెషల్లీ ఫర్ ఉమెన్ ఈ వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తే బెటర్ ఏమోనండి. మీరు పర్టికులర్లీ మీ ఎక్స్పీరియన్స్, మీ జర్నీ మీరు స్పెషల్లీ ఫర్ ఉమెన్ కండక్ట్ చేస్తే ఐ థింక్ చాలా వరకు సొసైటీలో దట్ విల్ బి మోర్ హెల్ప్ఫుల్ అనిపిస్తుంది నాకు. కాంప్లిమెంట్ ఆర్
నువ్వు అంటే కొంచెం పిల్లలతో ఇప్పుడు ఆక్యుపైడ్ అలా ఉంటాను. అంటే చెయ్యొచ్చు. నాకు ఎందుకో కొంచెం అంత షేరింగ్ కానీ కానీ అలా చేయాలన్నట్టు హరి ఊరికే తనే పిలిచి చెయ్యి అని అంటూ ఉంటారు. లేదు సో మేడం, యాక్చువల్గా ఈ అవేర్నెస్ చాలా అవసరం అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నేను చూసాను కాబట్టి. ఇప్పుడు మన చుట్టూ చాలా మంది సఫర్ అవుతున్నారు. సో వై కాంట్ వి గివ్ ఏ హెల్పింగ్ హ్యాండ్ అన్నట్టు నేను అందుకు చెప్తున్నాను. మోస్ట్లీ మేబీ మీరు బయటికి రావాల్సిన అవసరం కూడా లేదు. ఇలా ఆన్లైన్ జస్ట్ మీ ఎక్స్పీరియన్స్ ఒకరోజు షేర్ చేసుకున్న సమ్వేర్ 10 మందిలో ఒకరికి క్లిక్ అయినా చాలండి అది. అవునండి, దట్ ష్యూర్ ఈస్ అండి. చేసాము, విమెన్స్ డే రోజే చేసాము. ఆల్మోస్ట్ 3-4 years అయినట్టుంది. యా విల్ ప్లాన్ అండి డెఫినెట్లీ. నౌ ఐ ఆల్సో ఫీల్ రెస్పాన్సిబుల్ దట్ సమ్ మీనింగ్ఫుల్ యాక్టివిటీ చేయాలి. ఎవరికైనా హెల్ప్ అవుతుంది క్లారిటీ అంటే దట్ ఈస్ మోర్ దాన్, అంటే లైఫ్ అంతకంటే సార్థకత ఏముంటదండి. డెఫినెట్లీ డూ. అదే నేను బేసికలీ అలా అనుకునే కొన్ని యాక్టివిటీస్ చేస్తున్నాను. ఇప్పుడు వర్క్ చేసి మానేసిన తర్వాత స్ట్రగుల్ డే లాట్ నేను చాలా చేశాను. బట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఐ హ్యావ్ మై ఓన్ క్లారిటీ అన్నమాట. ఓకే ఫైన్, మనం చేయగలిగినంతే చేద్దాము, ఇంతవరకే చేద్దాము, దట్ ఈస్ ఫైన్ అని. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. పూర్ణిమ గారు, మీకు రైట్ అండర్స్టాండింగ్ రావడానికి ఎంత టైం పట్టిందండి? హరి గారితో పరిచయం అయినప్పటి నుంచి ఇప్పుడు ఈ రోజు అని కాదు, ఒక రైట్ అండర్స్టాండింగ్, ఒక బెంచ్ మార్క్, ఓకే మీ స్టేజ్ లెవెల్ మారటానికి ఎంత టైం పట్టింది? అదే ఇప్పుడు ఈ హార్మోనీ స్టేట్ ఏదైతే ఉందో అది రావడం అనేది ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 5-6 years నుంచి అయితే ఇంకా ఎక్కువే అనుకుంటా అండి. యా స్టార్ట్ చేశాక ఐ థింక్ ఇట్ టుక్ సమ్ 3 years ఆర్ సో అండి. 2-3 years అలా, అంటే డిఫరెంట్ ఆస్పెక్ట్స్ క్వశ్చన్ లోకి వచ్చినప్పుడు వాటిని వెరిఫై చేసుకుంటూ ఉన్నాం. 3 years ఆర్ సో అండి. మీరు చాలా తొందరగా వచ్చేసినట్టు 3 years అంటే. మాకు ఎన్నో సంవత్సరాలు పట్టింది. ఎప్పుడు స్టార్ట్ చేసినా అది చాలా ఫాస్ట్ పేస్ లో అవుతుందండి. అంటే రైట్ గా స్టార్ట్ చేయాలి, ఎదుటోళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా కరెక్ట్ గా జెన్యూన్ గా హానెస్ట్ గా చేస్తే ఎవరికైనా అంతే అవుతుందండి. నేనేం స్పెషల్ కాదండి. అంటే ఆ జెన్యూనిటీలో మనలో అసలు ఒక పర్ఫెక్ట్ గా ఉండదు కదండి. ఆ జెన్యూనిటీ మనలో లేకపోవడం వల్లే టైం ఎక్కువ పడుతుంది. ఆ విషయం అర్థమైంది నాకు. అదే ఓకే. ఈ జర్నీ స్టార్ట్ చేయడానికి మాకు కొన్ని టిప్స్ చెప్తారు, ఎట్లా స్టార్ట్ చేయాలి ఇది? హరి షేరింగ్ చేస్తారండి. ఇప్పుడు తను చెప్తారా టిప్స్ అవన్నీ? ఇప్పుడు తన ఇంప్లిమెంటేషన్ తను ఎలా చేశారు అండ్ దీన్ని ఎలా కంటిన్యూ చేయాలి అనేది హరి చెప్తారండి. టైం అవుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ అందరికి. సో అందరూ అచీవ్ చేస్తారండి. అందరూ ఒక హార్మోనియస్ స్టేట్ కి, హ్యాపీ స్టేట్ కి అసలు అలా రాబట్టే మీకు ఈ వర్క్ షాప్ పరిచయం అవడం కానీ తటస్థపడడం కానీ జరిగింది. సో ఈచ్ వన్ ఆఫ్ us will you be in happiest state అండి. ఆల్ ద బెస్ట్. ఓకే అండి. సో పూర్ణిమ అయింది షేరింగ్, నేను షేరింగ్ చేస్తాను ఇప్పుడు. సో యాక్చువల్గా ఎక్కువ టైం లేదు. ఐ విల్ కీప్ ఇట్ బ్రీఫ్. వర్క్షాప్ డజంట్ ఎండ్ టుమారో అండి. టుమారో వర్క్షాప్ అఫీషియల్ లాస్ట్ డేనే అయినా మా ఎక్స్పీరియన్స్ ని అర్థం చేసుకుంది ఏంటంటే, ఇప్పుడు విన్నాము బట్ లాట్ ఆఫ్ ఇంకా చాలా కన్వర్జేషన్స్ కావాలి, చాలా క్వశ్చన్స్ ఉంటాయి, చాలా మనం ఇంప్లిమెంట్ చేస్తాము, స్ట్రగుల్ అవుతాము, మళ్ళీ సపోర్ట్ కావాలి, అలా అనిపిస్తుంటుందండి. మాకు అలానే అనిపించింది. అందుకనే మేము ఇంకా ఎవ్రీ సండే మార్నింగ్ 7 to 8:30 ఆన్లైన్ సెషన్ ఉంటుంది. ఇట్స్ Q&A అండ్ సమ్ కంటెంట్ కూడా షేర్ చేస్తాం. Q&A ఉంటుంది. సో డోంట్ ఫీల్ దట్ ఇట్స్ ఎండింగ్ టుడే. అండ్ అపార్ట్ ఫ్రమ్ ఇప్పుడు మా టీంలో ఒక 2-3 ఈ వర్క్షాప్ లో మాట్లాడాము. ఇంకా మా టీంలో మొత్తం ఒక 10 members ఉన్నాము. ఇంకా చాలా మంది వాలంటీర్స్ కూడా ఉన్నారు. సో లాట్ ఆఫ్ షేరింగ్, క్వశ్చన్ ఆన్సర్స్ ఎవ్రీ సింగిల్ సండే అవుతుందండి, నాన్ స్టాప్ గా. ఆల్రెడీ ఒక 270 వారాలు అలానే అయింది. విల్ కీప్ ఆన్ కంటిన్యూయింగ్ దిస్. సో ప్లీజ్ బీ విత్ అస్. అండ్ మీరు ఏం చేయనవసరం లేదు, ఈ గ్రూప్లో అనౌన్స్మెంట్ వస్తుంటుంది. సండే ఇండియన్ టైం 7 to 8:30 AM. సో ఫస్ట్ అది ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు ఎక్కువ టైం లేదు, టైం క్లోజ్ చేస్తాం కదా. ఐఎమ్ గోయింగ్ టు షేర్ బ్రీఫ్లీ, బట్ విల్ బి అవైలబుల్ అండి. ఏదైనా ఉన్నా వాట్సాప్లో మా అందరి నెంబర్స్ కూడా ఉన్నాయి. కెన్ ఆల్వేస్ రీచ్ టు అస్. యా, సో నా షేరింగ్ చెప్తానండి. సో నాకు జీవన్ విద్య అనేది, నేను ఐఐటి కాన్పూర్లో చదువుతున్నప్పుడు ఐ వాజ్ డూయింగ్ మై PhD ఇన్ ఐఐటి కాన్పూర్ దట్ టైం, లాంగ్ బ్యాక్. సో అప్పుడు నాకు గణేష్ పగారి అని ఉన్నారండి కాన్పూర్లో. సో తన ద్వారా పరిచయం అయింది. జీవన్ విద్య అసలు అనేది ఒక రియలైజ్ పర్సన్ ద్వారా వచ్చిన నాలెడ్జ్ అండి. సో ఆయన నాగరాజ్ బాబాజీ అని. సో
సో బాబాజీ నుంచి గణేష్జీ అలా తెలుసుకున్నారు. సో ఆయన మళ్ళీ కాన్పూర్లో ఐఐటి క్యాంపస్లో వర్క్ షాప్స్ అలా తీసుకునేవాళ్ళు అన్నట్టు. సో అలా నేను అటెండ్ అయ్యాను అన్నట్టు అప్పుడు వర్క్ షాప్. సో యా సో అలా వర్క్ షాప్ అటెండ్ అయినప్పుడు నాకు ఇది చాలా అంటే చాలా ఆకట్టుకుంది అన్నట్టు. సో నాకున్న క్వశ్చన్స్ కానీ క్యూరియాసిటీ చాలా ఉండేది. క్యూరియాసిటీ కానీ అన్ని అసలు ఎందుకు ఇలా ఉన్నది, వాట్ ఈస్ ద రైట్ థింగ్, ఎందుకు అది రైట్ థింగ్, అసలు మనిషి ఏంటి, సొసైటీ ఎలా ఉండాలి, నేషన్ ఎలా ఉండాలి, అసలు వరల్డ్ ఎలా ఉండాలి, ఇలా ఐ యూస్ టు హ్యావ్ వెరీ బిగ్ క్వశ్చన్స్ అండ్ ఆల్. సో వీటికి ఒకదానికి చాలా లాజికల్గా, కన్సిస్టెంట్గా, రేషనల్గా నాకు యాక్సెప్టబుల్గా, కన్విన్సింగ్గా ఆన్సర్స్ దొరికాయి అన్నట్టు. దెన్ ఐ కంటిన్యూడ్ ఇన్ దట్. దెన్ అప్పటి నుంచి దాని తర్వాత ఫేజ్ నుంచి లైఫ్లో ప్రతి విషయం అండి, ఆల్ డెసిషన్స్ ఐ టుక్ ఫ్రమ్ దిస్ క్లారిటీ. అయితే ఈ క్లారిటీ అనేది ఏదైతే ఉందో నాలో ఇంకా ఓన్లీ ఇంటెలెక్చువల్ లెవెల్ వరకే ఉండేది అండి. అంటే జాబ్ అంటే ఇలా ఉండాలి, ఫ్యామిలీ అంటే ఇలా ఉండాలి, ఇలాంటి పర్సన్ పెళ్లి చేసుకోవాలి, అలా తెలిసేది. అది లైక్ థింకింగ్ అండ్ ఇంటెలెక్చువల్ లెవెల్నే ఉండేది అన్నట్టు. ఇంకా ఆ లెవెల్కి నా సెల్ఫ్ కానీ నా ప్రవర్తన కానీ అలా మార్పు రాలే. సో దాని తర్వాత నేను లైఫ్లో ఏది డెసిషన్ చేయాలన్నా, ఫర్ ఎగ్జాంపుల్ I understood my life is going to be profession plus I'll do something for the society activities. ఇప్పుడు ఇది ఎలా అయితే సిఎస్డిసి ద్వారా జీవన్ విద్య వర్క్షాప్స్ చేస్తున్నామో అలా ఉంటుందని ముందే అర్థమైంది. ఇలా ఉండాలి అంటే రైట్ పార్ట్నర్ ఉండాలి ముందు అర్థమైంది. రైట్ పార్ట్నర్ని ఎలా చూస్ చేసుకోవాలనే దాన్ని అలా ప్రతి విషయం నాకు అర్థమైంది. అనాలిసిస్ అది చేయగలిగాను. కానీ నేను రైట్ విధంగా ఉండగలిగాను అలాంటి మార్పు అయితే నాలో అప్పటికి రాలేదు అన్నట్టు. సో కొంచెం ఈ ఇంటెలెక్చువల్ అర్థం అవ్వడం ద్వారా ఏమైంది అంటే డెసిషన్స్ ఐ వాజ్ ఏబుల్ టు టేక్ ప్రాపర్లీ. ఫర్ ఎగ్జాంపుల్ చూసింగ్ ఎ రైట్ జాబ్, ఎక్కడో దూర ప్రాంతాల్లో ఎక్కడికో వెళ్ళకుండా జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ మనీ, యూ హ్యావ్ టు బి క్లోజ్ టు యువర్ హోమ్ అని, రిలేషన్స్ కరెక్ట్గా ఉండాలి అని, లైఫ్ రైట్ పార్ట్నర్ ఉండాలి అని నేను పూర్ణిమ పరిచయం అవ్వడం, పూర్ణిమని ఆస్కింగ్ హర్ టు అటెండ్ ద వర్క్ షాప్ అండ్ దెన్ లాట్ ఆఫ్ డిస్కషన్స్ అలా చేసుకొని వన్స్ కన్విన్స్ దట్ వీ గాట్ మ్యారీడ్. జాబ్ అయినా సరే దాంట్లో ఎలాంటి జాబ్ కానీ ఒక డీసెంట్ మనీ ఉండాలి కంపల్సరీ, బట్ దెన్ ఇట్ should provide me the freedom to choose things and give me some more opportunity to do other things. అలా ఇవన్నీ కూడా కరెక్ట్ చేసుకోవడం అన్నట్టు. అండ్ లైఫ్కి ఎంత మనీ కావాలి, లైక్ వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఫిజికల్ ఫెసిలిటీస్ అని అది కొంచెం ఎక్కువ చేసేసరికి పూర్ణిమ చెప్పింది కదా ఇబ్బంది. ప్రతి 100 రూపాయలు 500 1000 ప్రతి దగ్గర మినిమలిస్టిక్ మైండ్ సెట్తో ఉండేసరికి చాలా ఇబ్బంది అయ్యేది అన్నట్టు. ఆ వస్తువుల ద్వారా అవతలకి ఏం ఇబ్బంది కలుగుద్దని నాకు అసలు అర్థమయ్యేది కాదు. దాంతోనే నాకు దానికి ఫైటింగ్స్ అయ్యాయి అన్నట్టు. అలానే నా బిహేవియర్ కూడా సరిగ్గా ఉండేది కాదు. పర్టికులర్లీ సర్కాస్టిక్గా మాట్లాడడం కానీ అలా కానీ చేయడం, ఇప్పుడు చెప్పినట్టుగా ఇంట్లో ఏ పనులు చేయకుండా ఉంటుంది, వీటితో చాలా ఇబ్బంది అయ్యేది అన్నట్టు. సో బట్ దెన్ ఇందాక చెప్పినట్టుగా లైఫ్లో అన్ని డెసిషన్స్ మాత్రం కరెక్ట్గా తీసుకున్నాం. ఒక ఇల్లు అంటే ఏంటి, ఇల్లు ఏ విధంగా ఉండాలి, జాబ్, ఆల్ దోస్ థింగ్స్ ఎవ్రీథింగ్ ఈస్ డన్ వెల్ ఎక్సెప్ట్ ఫర్ మై ఓన్ బిహేవియర్ అండ్ సర్టన్ చాయిసెస్ తప్ప. అదేవిధంగా మా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలో కానీ ఫ్రెండ్స్ కానీ ఇలా ఇంకా చాలా మంది దీన్ని ఇంట్రడ్యూస్ చేయడము, వాళ్ళని అరేంజ్ చేయడం, అవన్నీ కూడా చేసేవాళ్ళు అన్నట్టు. సో ఇవన్నీ పీక్కి ఎప్పుడు వచ్చినాయంటే పెళ్ళి అయ్యాక కలిసి ఉంటున్నప్పుడు, ఇంకా పిల్లలు పుట్టాక అప్పుడు ఇంకొంచెం పీక్ వచ్చినాయి అన్నట్టు ఈ ఇష్యూస్ ఇవన్నీ. అప్పుడు నాలో చేంజ్ రాలేదు కదా. అలా ఉన్నప్పుడు కూడా అలా వస్తున్నా సరే నేను ఏమి చేంజ్ అవ్వలేదు. అప్పుడు పూర్ణిమ బాగా చేంజ్ అయింది. తను చెప్పింది కదా జర్నీ మొత్తం తను చాలా చేంజ్ అయింది. సో తను అంత చేంజ్ అయ్యాక ఇంకా నా బిహేవియర్ ఏం మారకుండా తనకి అది మ్యాటరే అవ్వకుండా అయింది అన్నట్టు అసలు అది. సో గొడవ ఏమో అవ్వకపోయింది. బట్ ఎందుకు అవ్వలేదు అంటే బికాస్ షీ నో మోర్ రెసిస్ట్ ఫైట్స్ ఇట్ దీస్ థింగ్స్, షీ ఈస్ జస్ట్ లెటింగ్ ఇట్ టు బి దేర్. అప్పుడు ఐ గాట్ మోర్ అండ్ మోర్ ఫ్రీడమ్, మోర్ అండ్ మోర్ రిఫ్లెక్షన్ ఇలా జరిగింది అన్నట్టు. సో అలాంటి పరిస్థితుల్లో మేబీ ఐ డోంట్ నో వాట్ యూనివర్స్ కన్స్పైర్స్ అంటారు కదా, అలా సర్టన్ థింగ్స్ హ్యాపెండ్. ఐ అగైన్ గాట్ మై రిథమ్ బ్యాక్. జీవన్ విద్యను ఇంకొంచెం డీప్గా అర్థం చేసుకునే ఆపర్చునిటీస్ రావడం కానీ, మళ్ళీ ఒకసారి నేను ఇప్పుడు వరంగల్ వచ్చి జాబ్ చేస్తున్నాను కదా, మళ్ళీ ఒకసారి కాన్పూర్కి వెళ్ళడం కానీ, కనెక్ట్ అవ్వడం అన్నీ జరిగినాయి. సో జరిగినప్పుడు దట్ ఈస్ వెన్ ఐ అండర్స్టూడ్ వాట్ ఈస్ ద రైట్ వే టు ట్రాన్స్ఫార్మ్. జీవన్ తెలుసుకున్నాం సరే, ఇన్ఫర్మేషన్ విన్నాం సరే, అది నాలో మార్పు వచ్చేది ఎలా, ప్రాసెస్ ఎలా అనేది నాకు ఒకసారి క్లిక్ అయిందండి. సెల్ఫ్ అవేర్నెస్ ప్రాసెస్ ఏదైతే పూర్తిగా చెప్పింది ఆ ప్రాసెస్ బాగా క్లిక్ అయిందండి. అండ్ అది నాకు కరెక్ట్గా అర్థమైంది. ఇంకా అసలు కరెక్ట్గా మనలో చూసుకోవడము, థాట్ ఏంటి, ఆ థాట్ వెనకాల డిజైర్ ఏంటి, ఏ డిజైర్ వల్ల నేను ఏముంది డిజైర్ ఏముంది, డబ్బు ఖర్చు పెట్టద్దు అనే డిజైర్తో అన్ని మీరు టైప్ చేస్తా ఉంటే ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. సో వాట్ ఈస్ ద డిజైర్, మనీ ప్లేస్ మోర్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ డిజైర్ అనేది ఉంది. దీనివల్లనే లైఫ్ మోర్ మిజరబుల్ అవుతుంది అనేది అర్థమైతే యూ లెట్ ఇట్ గో.
సిమిలర్లీ లెటర్స్ ఎవరో ఏదో ఒక మాట అన్నారు, ఆ మాట వల్ల నా రెప్యుటేషన్ ఏదో పోతుందనో ఇంకేదో అవుతుందనో అనుకుంటాం అన్నట్టు. సో అది కూడా ఒక ఇమాజిన్ ఇష్యూనే. సో దెన్ యూ కెన్ లెట్ దట్ గో. సో ఆ విధంగా నాలో నేను ఫిల్టర్ చేసుకోవడం, దాన్ని యాక్చువల్గా ప్యూరిఫై, సంస్కార్ ప్యూరిఫై చేయడం, డిజైర్స్ ప్యూరిఫై చేయడం అనేవి అలా చేసుకున్నాను. సో ఆ ప్రాక్టీస్ ఇందాక అడిగారు కదా, విజయలక్ష్మి అడిగారు కదా. సో ఆ ప్రాక్టీస్ ఏంటంటే దీన్ని ఒక ప్యాకేజ్ ఆఫ్ ప్రాక్టీస్ లాగా నేను చేసుకున్నానండి. అదే ప్రాక్టీస్ ఇప్పుడు మన వర్క్షాప్ అటెండ్ అయిన అందరికి కూడా ఇదే ఎంకరేజ్ చేస్తున్నాం చేయమని. సో మిరకిల్ మార్నింగ్ అని ఒక బుక్ ఉందండి. సో హాల్ ఎల్రాడ్, హెచ్ఏఎల్ హాల్ ఎల్రాడ్, ఏఎల్ఆర్ఓడి ఎల్రాడ్ అని. సో ఆ బుక్ నుంచి తీసుకున్నామండి ఇన్స్పిరేషన్, ఆ బుక్ నుంచి. సో ఈ ప్రాక్టీస్ పేరు సేవర్స్ అండి, SAVERS, సేవర్స్. సో అన్ఫార్చునేట్లీ టుడే ఐ డోంట్ హ్యావ్ పీపీటీ, ల్యాప్టాప్ ఆఫీస్లో ఉండిపోయింది, తీసుకురాలేదు. సో సేవర్స్ అండి. సో ఈ సేవర్స్ అంటే SAVERS, 6 లెటర్స్ ఉన్నాయి కదా, 6 లెటర్స్, ఈచ్ లెటర్కి ఇది ఒక అక్రానిమ్. సో ఈచ్ లెటర్కి ఒక యాక్టివిటీ అన్నట్టు. సో S ఈజ్ సైలెన్స్ అండి. సైలెన్స్ ఈజ్ లైక్ సైలెన్స్లో సెల్ఫ్ అవేర్నెస్ ప్రాక్టీస్ అన్నట్టు, S ఫర్ సెల్ఫ్ అవేర్నెస్ అనుకోవచ్చు. సో ఏదైతే ఇది ఉందో ఇప్పుడు మనల్ని అబ్జర్వ్ చేయడం అంటే మన సెల్ఫ్లో ఏం జరుగుతుందని అబ్జర్వ్ చేయడం. సో అలా ఒక హాఫ్ అన్ అవర్ ఎవ్రీ మార్నింగ్ కూర్చొని ఒక మెడిటేషన్ లాగా you observe yourself and see what is there and see what is actually causing trouble, and దాన్ని ఫిల్టర్ అవుట్ చేసుకోవడం, దాని ద్వారా ప్యూరిఫై అవ్వడం అండి. సో అదొక హాఫ్ అన్ అవర్ ప్రాక్టీస్ లాగా పెట్టుకున్నాండి. అండ్ విదిన్ ఇప్పుడు పూర్ణిమ చెప్పింది కదా ఫ్యూ ఇయర్స్లోనే చేంజ్ వచ్చిందని. సో నా కేసు అయితే జస్ట్ ఫ్యూ మంత్స్లోనే చాలా అంటే చాలా చేంజ్ వచ్చిందండి. మొత్తం చేంజ్ కాదు, చాలా అంటే చాలా చేంజ్ వచ్చింది అన్నట్టు. అండ్ ప్రతి నా బిహేవియర్ కానీ ఇప్పుడు సర్కాజం అని చెప్పాను కదా, దాని మీద కూడా దాన్ని మొత్తం బ్రేక్ డౌన్ చేసి వర్క్ చేసేవాడిని. ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ లేచాను, మార్నింగ్ 6 o'clock to 8 o'clock I used to take up a challenge, like ఈ 2 hours la I will not talk anything sarcasm. ఓకే, అప్పుడు ఎలా ఉంటాయి, డిఫరెంట్ ఫేజెస్ ఉంటాయండి. అలా మనం అనుకున్నా కూడా ఏంటంటే ఇలా రిజాల్వ్ అయ్యి కూడా ఇలా చెయ్యను అని అయ్యి కూడా ఆ 2 hours మళ్ళీ ఒకసారి అన్నాను అని అది అనుకున్నా కానీ తెలుస్తుంది. మళ్ళీ 2 రోజులకి మళ్ళీ దాన్ని నెక్స్ట్ 2 hours లో మళ్ళీ అఫర్మ్ చేసుకుంటాం, అట్లా చేయొద్దు అని. చేసినప్పుడు ఏమైందంటే ఇలా అనాలి అని నోట్ దాకా వచ్చి ఆగుతా ఉన్నట్టు, దట్ ఈస్ అ లిటిల్ బెటర్ స్టేజ్. మళ్ళీ అఫర్మ్ చేసుకుంటాను, నో ఐ డోంట్ వాంట్ టు ఈవెన్ దట్ అర్జ్ టు డూ దిస్ అని. సర్కాజం అనేది ఒక హాబీ, చెప్తున్నా ఒక హ్యాబిట్. అలానే ఏ హ్యాబిట్ అయినా, కొంతమంది చిరుతిరుదిన హ్యాబిట్ ఉంటుంది, కోపడే హ్యాబిట్ ఉంటుంది, ఏదైనా. సో దాన్ని ఇంకొక 2 hours పైన ఇంకొక 1 hour కానీ టార్గెట్ పెట్టుకొని ఈవెన్ దెన్ ఇట్ స్టాప్స్ ఇట్ థాట్ లెవెల్ ఇట్ సెల్ఫ్, నాట్ ఈవెన్ సెంటెన్స్ ఫ్రేమింగ్ అలా. అండ్ కొన్ని రోజుల తర్వాత అలా కాన్షియస్ ప్రాక్టీస్ చేస్తుంటే అసలు అలా మాట్లాడాలని కానీ అలా థాట్ అనేది కానీ మొత్తం డ్రాప్ అవుతుంది. సో అది డ్రాప్ అయినప్పుడు నౌ ఇట్ ఈస్ ఏ బిట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆల్రెడీ ఇన్ మీ కదా, అంటే ఐ కెన్ నో మోర్ డూ దిస్ సర్కాజం విత్ మై వైఫ్ అనేది డ్రాప్ అయిపోయింది అన్నట్టు. ఒక షెడింగ్ అంటాం కదా, వెయిట్ లాస్ అంటాం, అలా ఒక లాస్ అయింది, ఒక అది ఏదైతే మంచిది కాదు. సో అలా సెల్ఫ్ అవేర్నెస్ ఒక హాఫ్ అన్ అవర్ ప్రాక్టీస్ చేసుకున్నాం. తర్వాత SAVERS సేవర్స్ ఉన్నాయి కదా. సో A ఫర్ అఫర్మేషన్స్ అండి. అఫర్మేషన్ అంటే సర్టన్ ప్రాక్టీసెస్ కానీ సర్టన్ క్వాలిటీస్ కానీ సర్టన్ చేంజెస్ మనలో ఏదైతే కావాలి అనుకుంటున్నాం వాటిని మళ్ళీ అఫర్మ్ చేసుకోవడం, మననం చేసుకోవడం అన్నట్టు. తర్వాత విజువలైజేషన్ అంటే ఏదైతే ఇది మనలో చేంజ్ రావాలి అనుకుంటున్నామో దాన్ని అయినట్టుగా విజువలైజ్ చేసుకోవడం, పిక్చరైజ్ చేసుకోవడం. లెట్ us say you want to go to office and work productively, not gossip or not do all the time switching the windows. So adanta you visualize it and feel as if it will happen. That helps. SAV anipindi. Then E is exercise andy. So I chose some exercise. Sometimes I do yoga, but now I prefer more walking, running ala, surya namaskaram ala. So for half an hour exercise. And then SAVE అయిపోయింది. R and S last. R ఏంటంటే R for reading అండి. ఎవ్రీ డే రీడింగ్ సంథింగ్ దట్ ఈస్ యూస్ఫుల్, దట్ ఈస్ ఇన్స్పైరింగ్, దట్ ఈస్ మోటివేటింగ్. అలా ఒక టైం పాస్ ఫిక్షన్ అలా కాకుండా సంథింగ్ గుడ్ రీడ్ చేయడం అండి. అండ్ లాస్ట్ ఎస్ ఏదైతే ఉందో అది స్క్రైబింగ్ అండి. సో దట్ ఈస్ ద జర్నలింగ్. యాక్చువల్లీ అక్రానిమ్ కోసం అది సేవర్స్ అన్నారు, ఇట్ ఈస్ S ఈస్ ఫర్ స్క్రైబింగ్. సో జర్నలింగ్, వాట్ ఐఎమ్ ఐ గ్రేట్ఫుల్ ఫర్ టుడే, గ్రాటిట్యూడ్ ఎక్సర్సైజ్ చేశాం కదా, అది ఎవ్రీడే చేస్తే ఎంత బాగుంటుంది. మీరు అందరూ చేసి చాలా బాగుందని చెప్పారు కదా, బట్ యూ కెన్ డూ ఇట్ ఎవ్రీడే. గ్రాటిట్యూడ్. అండ్ ఐ ఆల్సో యూస్ టు రైట్ రిగ్రెట్, వాట్ ఈస్ ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్, వాట్ ఈస్ ద రిగ్రెట్ ఐ హ్యావ్ టుడే, అండ్ దెన్ వాట్ మోర్ ఐ వాంట్ టు డూ, వాట్ ఆర్ మై ఇన్సైట్స్, ఇలాంటి జర్నల్ చేయడం అండి. సో ఈ ప్రాక్టీస్ నాకు చాలా హెల్ప్ అయిందండి ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి. అండ్ విత్ దట్ లాట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ హ్యాపెండ్. ఎంత ట్రాన్స్ఫర్మేషన్ అంటే నౌ ఐ డోంట్ రియాక్ట్ ఎనీ మోర్. అసలు అంటే
the last time I shouted or reacted it is, I mean, several years back అన్నట్టు ఇంకా. సో అలాంటి ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది, అలాంటి జరిగింది అన్నట్టు. అండ్ మోస్ట్లీ ఐఎమ్ హ్యాపీ. సమ్ టైమ్స్ ఫ్యూ థింగ్స్ మే గెట్ డిస్టర్బ్, క్విక్లీ ఐఎమ్ బ్యాక్ టు నార్మల్ హ్యాపీ అన్నట్టు. సో ఇలా చేస్తున్నప్పుడు మన ఎనర్జీ ఎంతో కన్సర్వ్ అవ్వడం, ఎంతో ఎనర్జెటిక్ ఉండడం, ఎంతో హ్యాపీగా ఉండడం, చాలా మంచి మూడ్లో ఉండడం. వర్క్ ఉంటే బాడీ లెవెల్ టైర్డ్నెస్ కానీ సెల్ఫ్ లెవెల్ టైర్డ్నెస్ ఉండకపోతుంది. అప్పుడు మన కెపాసిటీ ఎంతో పెరుగుద్దండి, ఎంతో పెరిగి ఇప్పుడు జాబ్తో పాటు జాబ్ చేస్తూ పిల్లలు ఫ్యామిలీ అవసరాలను తీసుకుంటూ ఎక్స్టెండ్ ఫ్యామిలీ వాళ్ళతో కూడా అందరితోని సరిగ్గా ఎంగేజ్ అవుతూ కూడా టైం మిగులుతూనే ఉంటుందండి. టైం ఉంటే దాంతో ఇప్పుడు సిఎస్డిసి ఇప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్, ఒక 10 మంది ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్, అసలు ఎంత క్లోజ్ అంటే అంత క్లోజ్, ఆత్మీయంగా ఉండటము, ఫ్యామిలీస్ అందరూ కలుస్తూ ఉంటాం, అందరం కలిసి ఇప్పుడు ఈ పని చేయడం కానీ, ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ చేయడం కానీ. అదేవిధంగా మన రోల్ జస్ట్ ఒక ఐఎమ్ ఫ్యాకల్టీ నౌ, సో నాది జస్ట్ ఒక టీచింగ్ అనే అనుకోకుండా అసలు స్టూడెంట్స్ని ట్రాన్స్ఫార్మ్ చేయడం అనేది నా బాధ్యత అనుకుంటే దే విల్ బి సో మెనీ థింగ్స్ వీ సీ అండి. సో కాలేజ్లో కూడా ఈ హ్యూమన్ వాల్యూస్ కంటెంట్ కానీ, డిజైనింగ్ న్యూ కోర్సెస్ కానీ, encouraging them to be innovators, entrepreneurs and gani, and mentoring them properly gani. So all those things also I'm able to do because now the self is much better and much better state lo undi. And similarly extended family kuda brothers gani, sisters gani, పూర్ణిమ వైపు ఫస్ట్ ఇది కూడా నాకు న్యాచురల్గా రాలేదు. ఇది అత్తగారి వైపు అమ్మగారి వైపు ఇద్దరిని సమానంగా తింటాను కూడా న్యాచురల్గా రాలేదు. దెన్ ఐ అండర్స్టూడ్ దట్ ఇట్ ఈస్ నాట్ దేర్ ఇన్ మీ ఒరిజినల్లీ. దెన్ ఐ వర్క్డ్ ఆన్ ఇట్ అగైన్ డెవలప్ ఫీలింగ్ టువర్డ్స్ ఎవ్రీ వన్. లైక్ అత్తగారు అయినా సరే, అమ్మగారు అయినా ఇద్దరు అమ్మలే, రైట్? ఆ లెవెల్ ఆఫ్ ఫీలింగ్ న్యాచురల్గా లేకుంటే దాన్ని నా కేసులో ఇది న్యాచురల్గా రాలేదండి. ఐ వర్క్ ప్రాక్టీస్ బిట్ బై బిట్ చాలా సిస్టమేటిక్గా వర్క్ చేసుకొని బిల్డ్ చేసుకున్నాయండి అన్ని. సహజంగా ఇలాంటి క్వాలిటీస్ లేకుండే అన్నట్టు, సాత్వికమైన క్వాలిటీస్. సో అలా థింగ్స్ హ్యావ్ హ్యాపెండ్ అండి. సో వాట్ ఐ సజెస్ట్ ఈజ్ దిస్ సేవర్స్ ప్రాక్టీస్ అండి వెరీ స్ట్రాంగ్లీ. ఇప్పుడు బ్రీఫ్గా చెప్పాను. అనదర్ అకేషన్ ఏదైనా వీడియో ఉంటే షేర్ చేస్తాము, ఉన్నది వీడియోస్ కూడా. అండ్ ఇంకో అకేషన్ మీరు ఎవ్రీ సండే వస్తుందండి, విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ మోర్ అండ్ మోర్ డీటెయిల్. సో ఫైనలీ ద మదర్ ఆఫ్ ఆల్ ప్రాక్టీసెస్ ఈస్ ద సెల్ఫ్ అవేర్నెస్ అండి. దట్స్ వాట్ విల్ లీడ్ us to the transformation. That's brief sharing. Okay. Any questions unte తీసుకుందాము. 10 minutes time ఉన్నట్టుంది. Any questions and sharing or anything else? Yeah, హలో అండి. గుడ్ ఈవినింగ్ సార్. ఇంతకుముందు సెషన్లో ఒకసారి విన్నారు మీ దగ్గర, అది మీరు ఎవ్రీ 1 అవర్ని మీ డేని మొత్తం ప్లాన్గా డిజైన్ చేస్తారని. సో దాని గురించి కొద్దిగా చెప్తారు, ఎలా ప్లాన్ చేసుకోవాలి ఎలాగైనా సక్సెస్ఫుల్గా? యా, అదే అండి. ఇప్పుడు లైక్ పర్టికులర్లీ నేను ఏదైనా మనలో ఒక ఆస్పెక్ట్ మార్చుకోవాలి అనుకున్నప్పుడు, ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటున్నప్పుడు, ఓవరాల్గా వేగేజ్ అవ్వాలి అనుకోవడం ఒకటండి, రైట్? నేను ఏమంటున్నంటే ఇప్పుడు ఈ డే లెట్స్ సే 10 hours, నెక్స్ట్ 10 hours ఉంది. ఈ 10 hours సర్టన్ ఆస్పెక్ట్ మనలో మారాలి అనుకుంటే లెట్ us take up the next 1 hour itself. In this one, let us say somebody is just sitting at home in wrong postures, or all the time sleeping, or looking at phone all the time. You can take up that 1 hour challenge, first thing, right? That 1 hour like total habit change అవ్వాలి అంటే ఫస్ట్ అది కొన్ని రోజులు చేయకుండా ఉండాలి. కొన్ని రోజులు అంటే మన గంటలు అంటే మన నిమిషాల్లో కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో అలా టార్గెట్ లాగా పెట్టుకొని ఎస్ ఐ హావ్ డిసైడెడ్ టు డూ దిస్ అని మళ్ళీ అఫర్మ్ చేసుకొని, అండ్ ఆ 1 hour అలా ఎగ్జిక్యూట్ చేసుకుంటూ పోతుంటే ఆ మైండ్ అనేది ఒక మార్పు వచ్చేస్తుందండి, సెల్ఫ్లో ఒక మార్పు వచ్చేస్తుంది అన్నట్టు. ఫస్ట్ ఏమో ఇదివరకు ఏదైతే హ్యాబిట్ ఉందో, ఇదివరకు ఏదైతే చేయాలి అనుకుంటున్నావు దాన్నే ఇంకా చెయ్యి అని చెప్తూ ఉంటుంది.
సో అప్పుడు బలవంతంగా స్టాప్ చేసుకున్నట్టు అనిపిస్తుంది. కొద్దిసేపు అయ్యాక వీళ్ళు ఎంతసేపు ఆ మైండ్ పుష్ చేస్తున్నా సరే మనం అది ఎగ్జిక్యూట్ చేయట్లేదు కాబట్టి అది కొంచెం వీకెన్ అవుతుంది అన్నట్టు. అంటే మనం విల్ పవర్ వాడి ఆ మైండ్ టెండెన్సీ కొంచెం ఆపుతుంది అన్నట్టు. ఇంకొక 1 అవర్ చేస్తుంటే దెన్ ఎట్ సమ్ పాయింట్ ఇట్ గివ్స్ అప్ అండి. ఇట్ గివ్స్ అప్ అండ్ దెన్ స్టిల్ యూ మే ఫీల్ లైక్ డూయింగ్ ఇట్, బట్ ఇట్ బికమ్స్ ఈజీ అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు చాలా ఏళ్ళ నుంచి నా ఉన్న హ్యాబిట్ టీ తాగడం అనేది ఉంది అన్నట్టు. సో ఫ్రమ్ 15 నవంబర్ ఐ స్టాప్ డూయింగ్ ఇట్. సో డే బై డే ఎవ్రీ సింగిల్ డే. అంటే మైండ్ ఎన్ని రకాలుగా ఐడియాస్ ఇస్తుంటుంది అంటే అప్పుడప్పుడు తాగితే ఏం కాదు, లైక్ ఈ పూట తాగితే ఏం కాదు, పరిగడుపున తాగదు కానీ తిన్నాక తాగితే ఏం కాదు, సో మెనీ సిచ్యువేషన్స్ ఇట్ కీప్స్ ఆన్ గివింగ్ all these thoughts to do it. So I'm aware again, count one more day. So now I can see that అంటే ఈ టైంకి ఇది తాగాలి అనే థాట్ ఆగిపోయింది ఇప్పుడు. లైక్ ఇట్స్ లైక్ ఎంత నవంబర్ 15, సో 2.5 months అలా అయింది. సో అలా ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. నవ్ ఐ డిసైడెడ్ దట్ దిస్ ఎంటైర్ ఇయర్ ఐ విల్ డూ దిస్ అండ్ దెన్ ఇంకా పర్మనెంట్ గా చేంజ్ వస్తుంది అనుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, ఇంకెవరు అడగట్లేదు కాబట్టి మేబీ నేను అడుగుతాను హరి ఒకటి. సో యా, బేసిక్గా యూనో మదర్ ఆఫ్ ఆల్ దీస్ ఈజ్ సెల్ఫ్ అవేర్నెస్ అని అన్నారు కదా, రైట్? విచ్ ఈస్ గుడ్. అయితే వన్ ఆఫ్ ద టూల్స్ ఈ సేవర్స్ లో ఈజ్ సైలెన్స్. దాంట్లో మనం మెడిటేషన్ అని అన్నాం కదా. సో సెల్ఫ్ అవేర్నెస్ లో కంటెంట్ ఏంటో తెలుస్తుంది మనకి. లైక్ యూనో మన థాట్స్ ని అబ్జర్వ్ చేయడము, డిజైర్స్ ని అబ్జర్వ్ చేయడము, అండ్ అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి, దాన్ని రైట్ ఆర్ రాంగ్ ఆర్ లైక్ న్యాచురలీ అక్సెప్టబుల్ టు మీ ఆర్ నాట్ అన్నది డిసైడ్ చేయడం, అది ఇట్ ఈస్ లైక్ ఓకే. కానీ ఈ సెల్ఫ్ అవేర్నెస్ కి మెడిటేషన్ కి ఏంటి డిఫరెన్స్? ఇప్పుడు ఒకవేళ మెడిటేషన్ అంటే దాంట్లో కంటెంట్ ఏంటి, అదేమన్నా డిఫరెన్స్ ఉందా? అదేమన్నా అబ్జర్వ్ చేశారా? అంటే నాకు వేరే మెడిటేషన్ పద్ధతులు ఏం తెలియదు. సో వాట్ ఈజ్ మెడిటేషన్ అనేది ఐ కెనాట్ సే. ఎట్మాక్స్ నేను అటెండ్ అయింది అయితే విపాసన మెడిటేషన్ ఒకటి. అఫ్కోర్స్ దాని కూడా దాన్ని మెడిటేషన్ అన్నారు, విపాసననే అంటారు ఆ ప్రాసెస్ పేరు. అదొకటే నాకు తెలిసింది. మిగతా మెడిటేషన్స్ లో ఏం చేస్తారో మరి తెలియదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సమ్ మెడిటేషన్ ఆస్క్ యూ టు ఫోకస్ ఆన్ బ్రెత్. సో అక్కడ కూడా యాక్చువల్గా బ్రెత్ ఎందుకు ప్రాక్టీస్ చేస్తున్నారంటే మెనీ పీపుల్ కెనాట్ డూ డైరెక్ట్ సెల్ఫ్ అవేర్నెస్, సెల్ఫ్ లో ఏం జరుగుతుందో చూడడం. ఎందుకంటే అంతసేపు ఫోకస్ చేసే కేపబిలిటీ చాలా మందికి ఉండదు అన్నట్టు. అంటే బయట ఏదైనా విషయం మీద మాత్రం ఫోకస్ చేయగలరు. ఇప్పుడు వండుతుంటే గంట సేపు యూనో ఆ డిష్ మీద ఫోకస్ చేయాలి, ఎలా చేస్తుంటారు. కంప్యూటర్ వర్క్ చేస్తుంటే చేయగలరు. కానీ ఇన్సైడ్ ఫోకస్ చేయడం అనేది ఇట్స్ లిటిల్ హార్డర్ దెన్ అవుట్ సైడ్ ఫోకస్. అందుకోసమే ఫస్ట్ ఆఫ్ ఆల్ థింగ్స్ మీద కాకుండా ఏదైనా కొంచెం థింక్ కంటే, అంటే వస్తువుల కంటే కొంచెం సర్టల్. ఇప్పుడు సినిమా చూస్తున్నాం, అప్పుడు కూడా 2-3 గంటలు బాగానే ఫోకస్ చేస్తాం. బట్ బ్రెత్ మీద ఫోకస్ చేయడం దానికంటే సినిమా కంటే సర్టల్ కాబట్టి బ్రెత్ ఫోకస్ చేసి ఫోకసింగ్ అనేది నేర్పిస్తారు అన్నట్టు కొన్ని మెడిటేషన్ పద్ధతిలో. ఇప్పుడు ఆనాపాన మెడిటేషన్ అంటారు, విపాసన దాంట్లో, అది వేరే దాంట్లో అయినా సరే అది ఒక దాన్ని పర్టికులర్గా చూడమంటారు. సో బట్ దట్ ప్రాసెస్ ఇస్ ఓన్లీ హెల్ప్ఫుల్ టు ఇంప్రూవ్ ద ఫోకస్ విచ్ ఈస్ యాక్చువల్లీ రిక్వైర్డ్. అంటే ఈ పని చేయడం అనేది రావాలి కాబట్టి ఎలిమెంటరీ లాగా రావాలి. బట్ అల్టిమేట్లీ అయితే మన సెల్ఫ్ ని చూడాలి. సో మనం వాడిన టర్మ్ లో అయితే ఇది మన సెల్ఫ్ ని అబ్జర్వ్ చేయడం అనేది మెడిటేషన్ అండి. బట్ there are other meditations also. Some people ask me to repeat some words. అన్నిట్లలో ఐ థింక్ ఫైనల్లీ ఏదో ఒక డిఫరెంట్ ప్రాసెస్ ద్వారా మన సెల్ఫ్ లోనే ఏదైతే థాట్ ప్రాసెస్ ఉందో, ఆలోచనలు కానీ ఫీలింగ్స్ కానీ వాటిలో మార్పు తెచ్చే ప్రయత్నమే ఇదండి. ఫంక్షనింగ్ ఆఫ్ ద సెల్ఫ్ లో మార్పు తెచ్చే ప్రయత్నం. సో ఎనీ ప్రాసెస్ దట్ హెల్ప్స్ టు బ్రింగ్ సమ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ సెల్ఫ్ కెన్ కాల్ యాజ్ మెడిటేషన్ ఆర్ ఎనీథింగ్. సో సెల్ఫ్ అవేర్నెస్ మెడిటేషన్ ఒకటే అని చెప్పొచ్చా? అంటే అట్లీస్ట్ మన వే ఆఫ్ దట్స్ వాట్ వి ఆర్ సేయింగ్. యా, సో ఆ క్లారిటీ కోసం జస్ట్ థాట్. గుడ్. సో ఇంకా ఎవరన్నా క్వశ్చన్స్ అడగండి. లైక్ యూనో ఇవాళ సెషన్ కూడా మన పూర్ణిమ గారు అండ్ హరి గారు వాళ్ళ లైఫ్ లో అది ఇంప్లిమెంట్ చేశారు అండ్ ఆ సక్సెస్ మనకు కనిపిస్తుంది. మేము ఇంకా యాజ్ అ టీమ్ గా వేర్ వెరీ క్లోజ్ టు దెమ్ కాబట్టి
వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ పిల్లలతో కానీ వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళ పెరిగిన విధానం చూస్తే, వాళ్ళ బిహేవియర్లో చూస్తే వీళ్ళ పెంపకం ఇలా ఉంది అని అన్నది కూడా తెలిసిపోతుంది. అది వాళ్ళ ఇది కూడా ఉంటుంది, సో తెలుస్తుంది. సో ఇందులో ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే ఇది ఎందుకంటే దిస్ ఈస్ ద మోస్ట్ వాల్యుబుల్ టైం అండి ఇప్పుడు మనకి, రైట్? సో ప్లీజ్ కమ్ అప్ విత్ సమ్ క్వశ్చన్స్. ఇంకా టైం ఉంది మనకి, ఇంకొక 5-10 minutes ఈజీగా స్పెండ్ చేయొచ్చు మనం. యా, పూర్ణిమ కూడా వచ్చిందండి. సో లాస్ట్ 5 minutes, ఇఫ్ ఎనీథింగ్ ఈస్ దేర్ వి కెన్ డిస్కస్. నమస్తే అండి, అపర్ణ. మీకు హార్మోని స్టేట్ కంటిన్యూగా ఉంటుందా, లేదంటే మధ్య మధ్యలో అంటే ఏదైనా కోపం రావటం అట్లాంటివి వచ్చి మళ్ళీ అంటే మైనర్గా అయినా మళ్ళీ ఆ స్టేట్కి వెళ్తూ ఉంటారా ఏంటి? మోస్ట్లీ అంటే అలా కోపం వచ్చేది అలా అసలు ఏమీ అవ్వట్లేదు. అంటే మేబీ బయట నుంచి సిచ్యువేషన్స్ ఏమైనా అలా రాకనో వచ్చినా కోపం రావడం అలా అయితే లేదండి. చిన్న చిన్న అప్పుడప్పుడు కొన్ని విషయాల్లో కొంచెం బాధ కలుగుతుంది, బట్ ఇమీడియట్లీ చాలా తొందరగానే అంటే మన కొన్ని విషయాల్లో ఏదైనా అంటే పిల్లల విషయంలో అనుకున్నట్టు అవ్వకపోతేనో అది ఎప్పుడైనా అవుతుంది, బట్ చాలా డ్యూరేషన్ చాలా చాలా తక్కువ అయిపోతుంది కదండి ఇది. చాలా చాలా తక్కువ అయిపోతుంది, ఇమీడియట్ గానే రిజాల్వ్ అయిపోతుంది. అంటే అవేర్నెస్ ప్రాసెస్ ఉంది కాబట్టి వెంటనే రిజాల్వ్ అయిపోతుంది. యా, కోపం అనేది ఇన్ఫాక్ట్ లెట్ us say అంటే ఏ భావం అయినా కానివ్వండి, ఏ నెగిటివ్ ఫీలింగ్ ఎలాంటి ఇప్పుడు ఒక ఎక్స్పెక్టేషన్ ఒకటి అనుకుంటాం కదా, ఇప్పుడు ఇది ఇలా జరగాలి అనేది ప్రతిసారి ఒక పనిని మనం ఎక్స్పెక్ట్ చేసి ఇలా ఉండాలి ఇది ఉండాలి అనేది ఉంటది ఆబ్వియస్ గా, ఒక మైండ్ అన్నప్పుడు ఉంటది. సో అలా అవ్వలేనప్పుడు ఇమీడియట్ ఆపోజిట్ అనేది నార్మల్ ఇలా అవ్వలేదు, సో దాన్ని మనం ఎలా తీసుకుంటాం అప్పుడు అది ఈ ప్రాసెస్ ద్వారా ఏంటంటే ఆ తీసుకోవడం అనేది ఈజీ అయిపోతుంది, మన డిస్టర్బ్ చేయదు. బట్ ఇమీడియట్ గా ఎక్స్పెక్టేషన్ మీట్ అవునప్పుడు టెంపరీ డిసాటిస్ఫాక్షన్ అయితే ఉంటది కొంచెం మొమెంటరీగా. ఐడెంటిఫై దట్ ఎక్స్పెక్టేషన్, ఐడెంటిఫై చేసి రీజనబుల్ ఉందా కాదా అని. అండ్ కోపం అనేది చాలా సార్లు వల్ల అలా రావడము, మోస్ట్లీ కోపంలో చాలా సార్లు వేరే వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యే ఉంటారండి కోపంలో అయితే, రైట్? అండ్ దూరంలో కూడా దగ్గర వాళ్ళే ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు. బట్ దగ్గర వాళ్ళ సంగతి ఏంటో మనకు ముందే తెలుస్తూనే ఉంటుంది యాక్చువల్గా, వాళ్ళ క్యాపబిలిటీ ఏంటి, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు ఏంటి అనేది. సో మనకు కొంచెం మన ఇంటెన్సిటీ పెరిగి కొంచెం క్లారిటీ ఉంటే ముందు నుంచే తెలుసు మనకి ఎవరు ఎలా చేస్తారు అనేది. అసలు రేపటి రోజు మన పిల్లలు లేవట్లేరు అంటే ముందు నుంచి ఆల్రెడీ లాస్ట్ 10 రోజుల నుంచి లేస్తున్నారో అయితే తెలుసు కదా, నెక్స్ట్ డే కూడా లేవరు. అప్పుడు ఫ్రస్ట్రేట్ అవ్వాలా లేదని మన చాయిస్ ఉంటుంది అక్కడ. చదువులైనా, పిల్లలదైనా, ఈవెన్ హస్బెండ్ వైఫ్ అయినా సరే, అమ్మ నాన్నదైనా, ఈవెన్ బ్రదర్ సిస్టర్ అయినా, వి నో దెమ్. మీ మనసులో అంటే ఇప్పుడు ఒక స్టేట్ ఉంది కదా, ఆ స్టేట్ కి ఒక భావం ఏదైనా చెప్పాలి అనుకుంటే ఏ భావంలో ఉన్నట్టుగా చెప్పగలుగుతారు? ఎక్స్ అనుకోండి, ఏమైతుంది? అంటే అలా కాదండి, హార్మోని కాదు అంటే హార్మోని అనేది అంటే అదేనా, లేకపోతే ఇంకా మనకి చాలా చాలా భావాలు ఉన్నాయి కదా, వాటిలో పాజిటివ్ గా ఇంకేమైనా అంటే సంతోషం, ప్రశాంతం ఇలా ఏవో చెప్తాను కదా. ఎక్స్ప్రెస్ చేయాలంటే హార్మోని అండ్ పీస్ అని అనొచ్చండి, ఇట్స్ నాట్ బ్లిస్. అది ఏంటంటే బ్లిస్ ఎవర్ జాయ్ఫుల్ గా అలా ఉంటది, అదైతే కాదు డెఫినెట్లీ. దానికంటే పీస్ఫుల్ గా హార్మోనియస్ గా అయితే ఉంటాను. కొంచెం క్యూరియస్ గా అనిపించింది. నెక్స్ట్ నాకు డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు ప్రాక్టీస్ చేస్తుంటే ఒక పావు గంట అలా టైం పెట్టుకొని దాని మీద వర్కౌట్ చేస్తుంటే పావు గంటలో అది సాల్వ్ అవుతుంది. మళ్ళీ కాకపోతే ఇంకా మీరున్న స్టేట్లో వెళ్తే ఎలా ఉంటుంది అనేది క్యూరియస్ అనిపించి జస్ట్ క్వశ్చన్. ఓకే, థ్యాంక్ యూ. నేను యాడ్ చేయలేకపోతే ఏంటంటే ఈ కోపం అనేది అన్నారు కదా, దాంట్లో మోస్ట్లీ వేరే వాళ్ళు ఉంటారు. బట్ ఈ కోపం పార్టే కాకుండా వేరే వాళ్ళ రోల్ ఏది లేకుండా కూడా మనకు ఛాలెంజెస్ వస్తాయండి. ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ ప్రాబ్లమ్స్, ఐ మీన్ పర్టికులర్లీ ఐ ఫేస్ ద హెల్త్ ప్రాబ్లమ్స్ లాస్ట్ 2-3 years బ్యాక్ టు బ్యాక్ అలా వచ్చినప్పుడు. సో అప్పుడు కూడా ఒక
వాట్ వాజ్ డిస్టర్బింగ్ అండ్ ఏంటి అంటే లైక్ దట్ హెల్ప్ మీ టు అండర్స్టాండ్ ఇట్ లిటిల్ డీప్లీ ఆల్సో. ఇప్పుడు ఒక నొప్పి కానీ ఇంకోటి కానీ నొప్పి కానీ ఒకటి నొప్పి ఉంటుందండి, ఇంకోటి ఇన్కన్వీనియన్స్ ఉంటుంది. లేటెస్ట్ వర్క్ డిస్టర్బ్ అవ్వడం కానీ, కొంచెం డబ్బు ఖర్చు అవ్వడం కానీ, వేరే వాళ్ళకి ఇబ్బంది కానీ ఇవి ఉంటాయి. అసలు యాజ్ లాంగ్ యాజ్ అసలు విదిన్ లిమిట్స్ ఉన్నప్పుడు వాట్ ఈస్ దే టు వరీ ఎనీవే, రైట్? వాట్ ఈస్ దే టు వరీ ఎనీవే, లైక్ ఆ నొప్పి కూడా ఉండొద్దు అనే ఒక ఎక్స్పెక్టేషన్ వల్లనే యాక్చువల్గా ఇది ఉండడం, ఏ ఇబ్బంది కలగొద్దు అనే దాని వల్లనే ఇది ఉండడం. యాజ్ లాంగ్ యాజ్ బాడీ ఈజ్ దేర్, సమ్ అదర్ ప్రాబ్లమ్స్ విల్ కమ్ ఎనీవే. అదొకటి. ఇంకా మచ్ డీపర్గా ఏమనిపించింది అంటే దట్ ఈస్ ఏ డీప్ డిజైర్ టు బీ దేర్ ఇన్ దిస్ బాడీ కదా. ఈవెన్ అంటే చనిపోదాం అనే భయము అలాంటిది కూడా, అదైతే ఇదేమైంది అదేమైంది అని కూడా. సో దెన్ ఐ వర్క్డ్ ఆన్ దీస్ థింగ్స్ అండి. ఇట్ ఈస్ రిలేటెడ్ టు సమ్ పెయిన్, సమ్ ఫిజికల్ ఫెసిలిటీస్, సమ్ ఎఫెక్ట్ ఆన్ my immediate people and something on my survival. So if you can let go of even these things also, which is possible, right? అలా చేస్తున్నప్పుడు ఇంకా దాన్ని కూడా ఓవర్కమ్ అవ్వగలుగుతామండి. ఐ మీన్ ఐ వుడ్ నాట్ సే 100%, బట్ దట్ ఈస్ హౌ ఐ ప్రాసెస్డ్ ఇట్ అండ్ ఫేస్ దీస్ థింగ్స్ అండి. ఈ మన డైలీ రోజు జరిగే వాటిల్లో మనకి ఏదైనా కాన్ఫ్లిక్ట్ అనిపించిన దానికి, అంటే నేను ప్రాక్టీస్ చేస్తున్న దాంట్లో చెప్తున్నాను. ఏదైనా డిస్టర్బెన్స్ అనిపిస్తే కనుక ఆ మొత్తం అంటే స్టార్టింగ్ నుంచి ఆ కాన్ఫ్లిక్ట్ వరకు మనం ప్రతి స్టెప్ రాసుకుంటూ, అప్పుడు మనం ఏ భావంలో ఉన్నాము అనేది రాసుకుంటూ వెళ్తే అది చాలా బాగా అనిపిస్తుందండి యాక్చువల్లీ. అంటే ఒకే 5 నిమిషాల్లో ఒకసారి మనం పాజిటివ్గా ఉంటాము, మళ్ళీ అక్కడి నుంచి కొంచెం బెటర్గా అనిపిస్తాము, మళ్ళీ డిఫరెంట్ ఫేజెస్లో ఒక డ్యూరేషన్ అంతా కూడా ఉంటుంది. అంటే ఒక్కటే ఉండదు. అంటే ఇందాక ఎవరో టిప్ అడిగారు కదా, ఒకవేళ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒకటి ఆన్ చేసి రాసి చూపిస్తాను. అంటే అందులో ఏమైనా అన్రిజాల్వ్డ్ ఉంటేనే అలా ఉంటదండి మోస్ట్లీ. అంటే అదర్వైజ్ ఒకటే స్టేట్ ఉంటది. మనకి ఎలా కాసేపు ఇలా ఉండి కాసేపు అలా ఉండలేదు అంటే అలా. అదే ప్రాక్టీస్ సాధనలో ఉన్నప్పుడే నేను చెప్తుంది, ప్రాక్టీస్ కోసం. ఇంకా తేలని విషయం ఏదో ఉందండి. అదేదో టెంపరీగా దాన్ని నడుచుకున్నాం కానీ కంప్లీట్ గా రిజాల్వ్ అవ్వలేదు. వదులుకోవాల్సిందో అటు ఇటో తేల్చాల్సిందో ఒకటి ఉంది. అందుకని అదే అవును అదే దాన్ని మనం సాల్వ్ చేసుకునే ప్రాసెస్ లోనే క్లియర్ అయిపోయిందని కాదు. అంటే ఇంకా ప్రాక్టీస్ లోనే ఉన్నాం కదా. సో దానికోసం హెల్ప్ అవుతుంది. డిఫరెంట్ ఫీలింగ్స్ కనిపిస్తున్నాయి అందులో. వీడియో ఆన్ చేయడం సరిగ్గా రాలేదు వీడియో, అది ఫ్రంట్ కెమ్ ఆన్ చేసి చూపించడం. యాక్చువల్ ఆ వర్క్ లోనే అది చాలా బాగుందండి. అంటే ఏదైనా మనకి ఎవరైనా ఏదైనా అన్నారు, మనం బాధపడ్డాము అన్నప్పుడు ఒక టైం తీసుకొని అసలు ఎక్కడ స్టార్ట్ చేసాము కన్వర్సేషన్, మనం ఏ భావంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళాము, వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు, వాళ్ళ భావం ఏంటనేది మనకు తెలియదు, ఏ భావంలో వాళ్ళు ఉన్నారు అనేది మనకు తెలియదు. మన వరకు మనం రాసుకుంటూ చేస్తే కనుక అది వర్కౌట్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుందని నాకు అనిపించింది. థ్యాంక్ యూ అండి. నేను ఒకటి యాడ్ చేస్తాను. అపర్ణ గారు మీరు షేర్ చేశారు చూడండి, దట్ యాక్చువల్గా మీరు చేసే స్టెప్ వాట్ ఎవర్ దట్ యు ఆర్ డూయింగ్ ఆల్రెడీ, అది ఇట్స్ యు ఆర్ ఇన్ ద రైట్ డైరెక్షన్, రైట్? సో చాలా మందికి అసలు నన్ను నేను అబ్జర్వ్ చేసుకోవాలన్న సంగతి కూడా తెలియదు. మీరు ఆల్రెడీ అది స్టార్ట్ చేస్తున్నారు అండ్ దాంట్లో భావాలను అబ్జర్వ్ చేస్తున్నారు అని చెప్పారు చూడండి. దట్ ఈస్ ద మోస్ట్ క్రూషియల్ థింగ్ అండి. మీరు యు జస్ట్ కీప్ కంటిన్యూ టు డూ దట్, యూ విల్ బి దేర్. మీకు అన్ని స్లోగా అర్థమవుతుందండి. ఇప్పుడు మీరు యు ఆర్ పాసిబిలీ ట్రైంగ్ టు ఎక్స్పెక్ట్ ఇమ్మీడియట్ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారేమో, కానీ యూ కంటిన్యూ టు డూ దట్, ఆ పేషెన్స్ వచ్చేస్తుందండి. డెఫినెట్ గా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. ఓకే అండి, సో ఐ థింక్ టైం అయింది, విల్ క్లోజ్. అయితే టుమారో సో కంటెంట్ మనకి పెద్దగా ఉండకపోవచ్చు, బట్ మా గ్రూప్ గురించి CHDHC మేము ఏం చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నాము, ఈ డీటెయిల్స్ అన్ని కూడా కొంచెం క్లియర్ గా చెప్తాము.
And then we will also listen to the audience. మీకేమనిపించింది, హౌ డూ యూ వాంట్ టు టేక్ దిస్ ఫార్వర్డ్? సో ఎవరికన్నా మీరు కొంచెం అంటే ఇది ప్రజెంట్ చేయాలి అని అనుకుంటున్నారు, అది యూ కెన్ స్టార్ట్ ప్రిపేరింగ్ అండి, రైట్? సో ఒక 2-3 minutes మాక్సిమం మీరు యూ కెన్ జస్ట్ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ అండ్ ప్రజెంట్ ఇట్ టుమారో, రైట్? ఓకేనండి. సో అగైన్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ టుడే. And tomorrow will be the last day and the most important day. So thank you అండి. గుడ్ నైట్ అందరికి. థ్యాంక్ యూ హరి, పూర్ణిమ గారు, థ్యాంక్ యూ అండి. Thank you, sir. Thank you both of you.